ఈరోజు కాలాంశంలోకి వెళ్లే ముందు ఒక 2 విషయాలండి. ఎందుకంటే నేను జర్నలిస్ట్ని, యాంకర్ని కాబట్టి ఫస్ట్ మీ మొబైల్స్ అన్ని సైలెంట్ మోడ్లో పెట్టండి. అండ్ నెంబర్ 2, పేపర్లు, పుస్తకాలు ఇంటి దగ్గర కూడా చదువుకుంటాం. ఇక్కడ మనం జాతీయవాదాన్ని చర్చించుకోవడానికి కార్యక్రమం పెట్టాం కాబట్టి కాసేపు మీరంతా కూడా ఇటు కాన్సన్ట్రేట్ చేస్తే మేము ఇంకా బాగా చెప్పగలుగుతాం. ఫస్ట్ పేపర్లు అన్నీ తీసేసి మీ 2 చేతులు పైకెత్తండి. भारत माता की, भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे, नमो पतये हर हर महादेव, नमो पतये हर हर महादेव, नमो पार्वती पतये हर हर महादेव. అందరూ ఉత్సాహం రావాలి అని ముందుగా ఇది ప్రారంభించాను. ఎందుకంటే మైండ్ షార్ప్ అవ్వాలంటే ఫస్ట్ బాడీ షార్ప్ అవ్వాలి. ఓ యాక్టివిటీ చేస్తే ఆటోమేటిక్గా మైండ్ బాడీ 2 షార్ప్ అయిపోతాయి. ఈరోజు కార్యక్రమంలో భారత సంస్కృతిలో మహిళ, భారత సంస్కృతిలో మహిళ, అసలు భారత మాత అక్కడే మహిళ కనిపిస్తుంది. ఇక్కడ సంస్కృతిలో ఆవిడని వెతుక్కోవాల్సిన అవసరమే లేదు. అణువణువున మహిళే. భూమి నుంచి, నీరు నుంచి, గాలి నుంచి, ప్రకృతిని కూడా దైవత్వంగా పోల్చుకునే గొప్ప ఘనత ఏదైనా ఉంది అంటే అది మన దేశంలో మాత్రమే. ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయండి, కానీ అమెరికా, ఆఫ్రికా, ఐరోపా, లండన్ అని చెప్తాం. కానీ భారతదేశానికి వచ్చేసరికి భరతమాత అని చెప్తాం. అంత గొప్పది ఈ దేశం. ఈ దేశంలో బాగా చెప్పేది ఏంటంటే స్త్రీని ఎక్కడైతే పూజిస్తారో అక్కడ దైవాన్ని పూజించినట్టు. స్త్రీని గౌరవించండి, మీరు దేవుడికి ప్రత్యేకంగా పూజ చేయాల్సిన పని లేదు, ఖచ్చితంగా అక్కడ పూజ జరుగుతుంది అని చెప్తారు. అంత గొప్ప మహిళ గురించి, భారతదేశం గురించి ఈరోజు ఇక్కడ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. నేను శాటిలైట్ ఛానల్స్లో ఒక 6 years వర్క్ చేశాను. ఎవరిని కించపరచాలి అనేది నా ఉద్దేశం కాదు. 2 అంశాలు జరుగుతున్నప్పుడు నా మనసులో బాగా ఆలోచన వచ్చింది. ఒక సినీ సెలబ్రిటీకి సంబంధించి ఎఫ్ఐఆర్ గురించి, అదే సమయంలో ఒక దగ్గర హిందూ ఆలయం మీద దాడి జరిగి కొంతమంది పరిస్థితి సీరియస్గా ఉంది. మార్నింగ్ నేను పేపర్ అనాలిసిస్ చేసేదాన్ని. అది అయిపోగానే సినీ సెలబ్రిటీ గురించి తీసుకోమని చెప్పారు. అడిగాను నేను, సార్ సినీ సెలబ్రిటీ చాలా చేస్తున్నారు కానీ అక్కడ హిందువులా జరుగుతుంది అంటే ఎవరు చూస్తారమ్మా, అలాంటి ముద్ర వేసుకోవద్దు మనం ఛానల్స్ మీద అని. అప్పుడు అనిపించింది, ఒకరి పర్సనల్ లైఫ్లోకి దూరి వాళ్ళకి ఎంతమంది భార్యలు, ఎంతమందితో రాసలీలలు చేశారు అని చెప్పడం కంటే ఈ దేశం కోసం, ఈ ధర్మాన్ని కాపాడటం కోసం పనిచేసే వాళ్ళ గురించి చెప్పినప్పుడు ఒక్కళ్ళు చూసినా చాలు, ఆ ఒక్కళ్ళలో మార్పు వచ్చినా చాలు అనే ఉద్దేశంతోనే బయటికి వచ్చి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. అదే ఆశయంతో ముందుకు వెళ్తున్నాను. ఇక మహిళల ప్రాధాన్యత గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ మన ధర్మం మీద దాడి చేయడానికి 3టిని ప్రధాన లక్ష్యం చేసుకున్నారు. ఒకటి దేశం, ఒకటి సంఘకు సంబంధించి, 3వది మహిళ. ఏ రాజైనా తీసుకోండి చరిత్రలో మన దేశం మీద దాడి చేసినప్పుడు దేశ సంపదతో పాటు దేశంలోని మహిళలను టార్గెట్ చేసేవాళ్ళు. ఎందుకంటే 1ని 2గా చేయగలిగే అద్భుత సృష్టి ఆడపిల్లలో మాత్రమే ఉంటుంది. కాబట్టి అలాంటి ఆడపిల్లల మీద దాడి చేస్తే ఈ భారతదేశ సంస్కృతిని ఆపేయొచ్చు. చీరలో నిండుదనం, మొకాన బొట్టు, జడలో పూలు, చేతి గాజులు, ఈ సంస్కృతి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ అవలంబిస్తున్నాయంటే కారణం భారతదేశంలో మహిళలను చూసే. కాబట్టి ఫస్ట్ అక్కడ కొట్టాలి. భారతదేశంలోని మహిళను ఆ సంస్కృతి నుంచి దూరం చేస్తే ఖచ్చితంగా కూడా ఆ సంస్కృతిని దెబ్బతీసినట్టే అనే ఒకటి నేరేషన్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసింది. ఫస్ట్ అరే ఏముంది, హిందువుల్లో చిన్న చిన్న వయసులోనే పెళ్లి చేసేటోళ్ళు, బాల్య వివాహాలు జరిగేవి పెద్ద పెద్ద వయసుల వాళ్ళకి అని. కానీ నిజంగా బాల్య వివాహాలు ఎందుకు జరిగాయో మీలో ఎవరికైనా తెలుసా? ఎంతమందికి తెలుసు? ఒక్కసారి చేతు. అంటే ఇక్కడున్న మనలోనే ఒక 10 మందికి కూడా ఆ విషయం తెలియదు. ఎందుకు అంటే బ్రిటిష్ పాలన ముందు నుంచి కూడా మొఘలులు కానీ, ఔరంగజేబులు కానీ భారతదేశం మీద దాడి చేయగానే వాళ్ళు అక్కడున్న ఇండ్లలో సంపదను దోచుకెళ్లడంతో పాటు చిన్న చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకుపోయి ఆడపిల్లల్ని ఆకృత్యాలు చేసేవాళ్ళు. సో వాళ్ళకు రక్షణ ఉండాలి అనే దాంతో బాల్య వివాహాలు చేసేవాళ్ళు. ఇలాంటి క్వశ్చన్స్ బాగా వస్తాయి సోషల్ మీడియాలో, మీరు కూడా చూడండి. అరే మీ దాంట్లో బాల్య వివాహాలు చేసేవాళ్ళు కదా అంటే మనం తడుముకుంటాం, వాళ్ళకి ఆన్సర్ చెప్పలేదు.
కానీ ఆ క్వశ్చన్ చేసిన వెధవను, సారీ ఇలా మాట్లాడినందుకు, చిన్న పిల్లల్ని కూడా 60 సంవత్సరాల ముసలి వాళ్ళకు పెళ్లి చేయడానికి ఇంటి మీద జెండా పెడతారు. ఆ జెండా చూసి వచ్చి పిల్లల్ని తీసుకెళ్తారు. మీరు మా అమ్మాయిల గురించి మాట్లాడటం ఏంటి అని తిరిగి ప్రశ్న వేయం. మనం ప్రశ్నకు మనం సమాధానాలు చెబుతూ వెళ్ళిపోతాం. వాళ్ళు ప్రశ్నలను పునరావృతం చేసుకుంటూ మనల్ని అక్కడ స్ట్రక్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియాలో అది ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఏ మాధ్యమం అయినా ప్రశ్నకు ప్రశ్నే సమాధానం. మనం సమాధానాలు ఇచ్చుకుంటూ వెళ్తే ఎప్పుడు మనం జీవితాంతం సమాధానం చెప్తూనే ఉండాలి. ఆ తర్వాత సతీ సహగమనం గురించి చెప్పారు. సతీ సహగమనం గురించి మాట్లాడుతూ భర్త చనిపోతే పాపం ఆడపిల్ల ఏం చేసింది, ఆడపిల్లని తీసుకెళ్లి ఎందుకు అనంటే, ఇది కూడా సతీ సహగమనం మన దగ్గర మొదటి నుంచి లేదండి. ఒక రాణి ఈ బ్రిటిష్ వాళ్ళ ఆకృత్యాలకు ముందు ఒక నవాబు ఆ రాజ్యం మీద దాడి చేస్తే 1600 మంది చెలికత్తలతో కలిసి తనను తను అగ్నికి ఆహుతి చేసుకుంది. ఎందుకంటే రాజ్యం ఓడిపోయాం, తర్వాత మా అందరిని ఏం చేస్తారో అనే భయంతో. అలా చేస్తే వాళ్ళను మనుషులనాలో నీచులనాలో నాకు తెలీదు, బూడిదైపోయిన 1600 చెలికత్తలతో ఉన్న ఆ బంగ్లాలో బంగారం ముద్దనెత్తుకుపోయిన నీచులండి వాళ్ళు. సతీ సహగమనాలు ఊరికే రాలేదు. అండ్ సతీ సహగమనం గురించో బాల్య వివాహాల గురించో మాట్లాడేటప్పుడు, అలాగే పెళ్లి గురించి, ఏంటి పెళ్లి అని లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు, లేకపోతే ఏదో చేస్తూ ఉంటారని ఇలాంటి ఎవరైతే మనల్ని క్వశ్చన్ చేస్తారో, అసలు పెళ్లి అనేదే ఒక కాంట్రాక్ట్. నాకు నచ్చినప్పుడు 3 ముక్కలు చెప్తే నువ్వు వదిలేసి వెళ్ళిపోవాలి. అలాగే నాకు మళ్ళీ నువ్వు నచ్చి నేను తెచ్చుకోవాలి అంటే నా మత పెద్దనో లేకపోతే ఇంకొకళ్ళనో ఒక రోజు నువ్వు గడుపుకోవడానికి వెళ్ళాలి అనే సంస్కృతి ఉన్న వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేసి మన సంస్కృతి మీద దాడి చేస్తుంటే మనం వాటినే కరెక్ట్ అనుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయిందండి. కాలేజీల ముందుకు లేకపోతే బీచ్ల దగ్గరికి వెళ్ళేసి హిజాబ్ ఛాలెంజ్ ఒక వర్గంకి సంబంధించి జరుగుతోంది. ఇక్కడ హిందూ అమ్మాయిలు అన్నలు ఎక్కువ ఉన్నారు కాబట్టి చెప్తున్నా, అన్న మీ ఇంట్లో కూడా చెప్పండి, ఆ పై నుంచి కిందికి ఎవ్వరికి ఏమీ కనిపించకుండా అది గొప్పగా అనిపిస్తుందా? మనం ఏంటి అనేది ప్రపంచానికి చూపించాలి అంటే ఫస్ట్ మన ఐడెంటిటీ ఉండాలి. మన ఐడెంటిటీనే కనుమరుగు చేయడానికి ఇలాంటి ఛాలెంజ్ పెడుతుంటే మన అమ్మాయిలు ఆ ఛాలెంజ్లు స్వీకరించడం, దాన్ని ఇన్స్టాలో ప్రొఫైల్ పిక్గా లేకపోతే దాన్ని ఏదో స్నాప్చాట్లలో పెట్టుకుంటూ ఈరోజు చూపిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా చాలా బాధగా ఉంది. చాతనైతే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏ మీడియాలో ఉన్నారో తెలియదు, అది ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఇంకొకటి ఏదైనా మీరంతా కూడా బిందీ ఛాలెంజ్ పెట్టండి అన్న. ప్రతి దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టుకోవడానికి ఒక కారణం ఉంటుంది, అర్థం ఉంటుంది, అదేంటి అనే విషయాలతో పాటు ఒక ఛాలెంజ్ని పెట్టమనండి. ఎవరైతే ఈరోజు ఈ సంస్కృతికి సంబంధించి భారతీయతకు సంబంధించి అనువనుకున దాడి చేస్తున్నారో, చావా సినిమా వచ్చిన తర్వాత ఔరంగజేబ్ చాలా గొప్పోడని, అలాగే శంభాజీ మహారాజ్కి సంబంధించి శివాజీ మహారాజ్కి సంబంధించి తప్పుడు కథనాలను తీసుకువెళ్తే మన పిల్లలకు తెలియదు. నిజంగా నాకు కూడా శంభాజీ మహారాజ్ యొక్క అంత గొప్పతనం తెలియదు. నేను చదువుకున్నా ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ అని, కానీ ఆయనను అంత హింస పెట్టిన సంఘటనలు ఆ సినిమా తర్వాత నేర్చుకున్నా. మన పుస్తకాలలో మన సంస్కృతి మీద దాడి చేయడానికి తప్పుడు కథనాలను రాస్తూ ఈరోజు సోషల్ మీడియా అంటే, ఒకవేళ ఎవరైనా సరే ఈ అంశాల గురించి మాట్లాడుతుంటే నిజమైన విషయాలను పక్కన పెట్టేసి మతోన్మాదులుగా మారిపోతున్నారు, లేకపోతే ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారు అని మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించండి. ఎవరేమనుకున్నా పర్లేదు, నీ నమ్మకం గొప్పదైతే జాతీయవాదాన్ని సనాతన ధర్మం ఇవి రెండే ప్రపంచాన్ని నడిపించగలవు అని నమ్మితే ఖచ్చితంగా అడుగు ముందుకు వేయండి. ఎంత ఎదురొచ్చినా పర్లేదు. ఈ విషయాన్ని ఎస్పెషల్లీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈరోజు జాతీయ భావం అనే భావం కంటే ప్రాంతీయ భావాన్ని తీసుకువెళ్తూ ఆ ప్రాంతీయ భావాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మహిళలను అడ్డు పెట్టుకుంటారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న. ఎందుకంటే పాత సినిమాలు వివేకానంద గారికి సంబంధించి నేను ఒకటి విన్నాను. ఆయన ఒక బ్రిటిష్ కంట్రీకి వెళ్ళారు, లండన్కి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రాజు అడిగారట, ఏమండి మీ దేశంలో ఆడవాళ్ళు ఎందుకు షేక్ హ్యాండ్ ఇస్తే తీసుకోరు, నమస్కారం అని చేతులు జోడించి పెడతారు, ఆ మాత్రం కల్చర్ తెలియదా మీ వాళ్ళకి అని.
వెంటనే వివేకానంద స్వామి వారు చెప్పారట, ఒకసారి మీ రాణిని రమ్మని రాని, ఎందుకంటే షేక్ హ్యాండ్ ఇస్తానన్నారట. అయ్యో మా రాణికి షేక్ హ్యాండ్ ఇస్తారా, ఎంత మాట అంటారో అది తప్పు, మా రాణికి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అని అన్నారట. మీకు ఒకటే రానుంటది, భారతదేశంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల రానే, మరి మా ఆడపిల్లలు ఎలా ఇస్తారు అని అడిగారట. అంటే అంత గొప్పగా ఆడపిల్లని మన చరిత్రలో చూపిస్తే, ఈ రోజు బనీన్ కోసం నార్మల్ బనీన్ వేసుకొని ఒక నిలబడతాడు, ఎవరు రారు, అదేదో కంపెనీ బనీన్ వేసుకొని నిలబడతాడు, నలుగురు అమ్మాయిలు వచ్చి కౌగులు ఇచ్చేసుకుంటారు. పర్ఫ్యూమ్ కోసం బండి లేకుండా ఇంట్లో నుంచి బయటకు వస్తే ఎవరు పట్టించుకోరు, ఒక బండి వేసుకోగానే ఇంటి పక్కన పెళ్ళైన ఆంటీతో సహా వచ్చేస్తుంది. అంటే ఆడపిల్లని అంగాంగ ప్రదర్శన కోసం ఈ రోజు చూపిస్తున్నారే తప్ప అసలైన శక్తిగా చూపించడం మర్చిపోతున్నారు. దాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నామా, లేకపోతే ఎందుకు అలాంటివి వస్తున్నప్పుడు మనం ప్రశ్నించలేకపోతున్నామనే బాధ ఉంటది. అన్య మతాలకు సంబంధించి ఎవరినైనా సరే మాట్లాడాలి అంటే భయపడే సమాజంలో ఒక అమ్మాయికి సంబంధించి అశ్లీలంగా చూపిస్తున్నప్పుడు మాట్లాడలేకపోతున్నారు. ఏంటి అని అంటే అలాంటి వాటికి రేటింగ్ ఎక్కువ ఉంటాయి, అలాంటి వాటికి మార్కెటింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే మా అంగడిలో సరుకు ఆడపిల్ల, ఒక మహిళ, ఒక శ్రీమూర్తి తన పాతివ్రత్యంతో సూర్యుడినే ఆపేసింది, వెలుగు రాకుండా. అంత గొప్ప సంస్కృతిలోని ఆడవాళ్ళని ఈరోజు అంగాంగ ప్రదర్శన చేసే ఒక ఆట బొమ్మగా నిలబెడుతున్నారు. అది మార్పు రావాలి, ఇంట్లో నుంచే జరగాలి. పొద్దున్నే లేవగానే అమ్మ కుంకుమ పెట్టుకొని స్కూల్కి వెళ్ళు, లేకపోతే ఇది అని చెప్తే మా స్కూల్లో ఒప్పుకోరు, ఆయన నువ్వేంటి ఇవన్నీ పాత చాదస్త పద్ధతులు అనే పిల్లల్ని నేను ఈ రోజుకి చూస్తున్నాను. కానీ అసలు కుంకుమ ఎందుకు పెట్టుకోవాలి, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ప్రతి ఒక్కరూ కూడా బయటికి వెళ్ళేటప్పుడు పైనుంచి కిందికి బట్టలు వేసుకోవాలి, నెత్తిన క్యాప్ పెట్టుకోవాలి, లేకపోతే పైనుంచి కట్టుకోవాలి అని వాళ్ళ పిల్లలకు వాళ్ళ ఆచారాలు వ్యవహారాలు నేర్పిస్తున్నట్టుగా మన పిల్లలకి ఎందుకు నేర్పించలేకపోతున్నాం? ఇలాంటి మాటలు మాట్లాడితే చాదస్తపు మాటలు, లేకపోతే ఎదగనివ్వట్లేదు, ముందుకు సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలోకి వెళ్ళారు, మీ అందరికీ తెలుసు కదా. ఆవిడ ఏం తీసుకెళ్లారు వెళ్ళేటప్పుడు? భగవద్గీతను వినాయకుడిని తీసుకొని వెళ్ళారు. ఎంతమందికి తెలుసు? అంటే ఎదగాలి, ఆకాశాన్ని అందుకోవాలి, అంతరిక్షాన్ని దాటాలి, ప్రపంచంలో పోరాడాలి. కానీ మనం ఎవరం, మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చామనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. అందులో ఆడపిల్లలు బడి, ఒడి, గుడి ఈ మూడు ఒక వ్యక్తికి మార్గదర్శనాన్ని ఇస్తాయి. ఫస్ట్ అమ్మ ఒడి. అమ్మ ఒడి మాత్రమే మంచి చెడల్ని, మన బంధాల్ని తెలియజేస్తుంది. మొదటి గురువు కూడా అమ్మే, ఎందుకంటే అమ్మ అనేది మాత్రమే మనకు తెలుస్తుంది, పాలు తాగుతూ ఉంటాం కాబట్టి. నాన్నెవరు, అమ్మమ్మ ఎవరు, అన్నయ్య ఎవరు, తాతయ్య ఎవరు అనేది ప్రపంచంలో ఉన్న ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రిలేషన్ తోటి మనకు పరిచయం చేస్తూ చిన్న చిన్న అక్షరాలు పలకడం మనకు నేర్పిస్తూ మొదటి గురువుగా మారుతుంది. అలాగే బడి, దేవాలయం ఎంత గొప్పది అనంటే అక్కడికి వెళ్ళడం ద్వారా, అక్కడ జరిగే కార్యక్రమాల ద్వారా సమాజానికి సంస్కృతిని తెలియజేయడానికి ఆనవాళ్ళుగా ఉన్నాయి. ఈ మూడింటిని ఈరోజు పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువయ్యారు. అంటే కొంతమందికి కోపం రావచ్చు, మేం చేయట్లేదు, ఇది జరగట్లేదు అని చెప్తారని. సోషల్ మీడియా ఒకప్పుడు శాటిలైట్ ఛానళ్లలో ఒక అంశాన్ని తీసుకెళ్ళాలి అంటే అక్కడున్న ఎడిటరో సబ్ ఎడిటరో మనోడై ఉండాలి. అన్న ప్లీజ్ అన్న ఈ ఆర్టికల్ వేయండి, చాలా మంచి ఆర్టికల్ అన్న, అక్కడ అన్యాయం జరుగుతుందన్న అంటే వాళ్ళను బతిలాడితే వేస్తారో లేదో నమ్మకం లేదు. నెంబర్ 2, కొన్నిసార్లు డబ్బులు సమర్పించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరం వారియర్సే. మనకు తప్పు అనిపిస్తే, ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది అనిపిస్తే ఖచ్చితంగా మనం ప్రపంచానికి చూపించవచ్చు, ప్రపంచం అటు తిరిగే వైపు చేయొచ్చు. దీనికి ఉదాహరణ రాయచోటి సంఘటన. మీ అందరికీ తెలుసో లేదో, రాయచోటి ఘటనను శాటిలైట్ ఛానల్స్ అన్ని కూడా నిర్వీర్యం చేస్తే ఈరోజు సోషల్ మీడియా తోటి అక్కడ జరిగిన వాస్తవాలను చెప్పడానికి డిపార్ట్మెంట్తో సహా ప్రభుత్వం ముందుకొచ్చింది అంటే కారణం సోషల్ మీడియా. సోషల్ మీడియాను ఉపయోగించుకుంటే దానికి మించిన పవర్ఫుల్ ఆయుధం ఇంకొకటి ఏది ఉండదు. ఎవరిని బతిలాడాల్సిన అవసరం లేదు. నీ వ్యక్తిత్వం, నీ మనస్తత్వం, నువ్వేం చెప్పాలనుకుంటుంది. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు ఏది నచ్చితే అది చెప్పేస్తానని చెప్పేసి ఒక ఛానల్ పెట్టుకొని ఎవరి పర్సనల్ లైఫ్లోకో దూరి వాడికి అంతమంది పిల్లలు ఉన్నారు, ఆమె ఎవరితో రిలేషన్ పెట్టుకుంది, ఇవి కాదండి. వాడి ద్వారా ఏమొస్తుంది, ఏం నేర్పించగలుగుతాం?
అలాంటివి కాకుండా దేశానికి హితమయ్యే వాళ్ళం మనం ఇంటిలో ఉన్నంత వరకు మన ఆచార వ్యవహారాలు ఎలా ఉందని, గడప దాటి వచ్చిన తర్వాత దేశం గురించి మాత్రమే ఆలోచించాలి. దేశం గురించి తప్పుగా మాట్లాడే ప్రతి ఒక్కరిని సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఖచ్చితంగా ప్రశ్నించాలి అనే వాటికి సంబంధించి ఉపయోగించుకోవాలి. అండ్ చాలా మంది పేరెంట్స్ ఉన్నారు, సార్ ఒకసారి ఆడపిల్లల్ని ముఖ్యంగా స్కూల్స్ కి పంపించే పేరెంట్స్ ఒకసారి స్కూల్స్ కి వెళ్ళండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను బాగా చూస్తున్నాను, గాజులు వేసుకొని రావద్దు స్కూల్కి, బొట్టు పెట్టుకొని రావద్దు, చెవుల కమ్మాలు పెట్టుకొని రావద్దు, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అన్ని ఎక్కువైపోయాయి. అది ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే బొట్టు పెట్టుకుంటే చితక బాధే దాకా వెళ్ళిపోయింది. ఎందుకంటే మనం వదిలేస్తున్నాం, మనం ఏ స్కూల్లో చేర్చుతున్నాం అనే విషయాన్ని కూడా మర్చిపోతే పొద్దున్నే వందే మాత్రం పాటించే బదులు ఆ స్కూల్ పేరు మీద ఉన్న దేవుడి ప్రార్థనలు మన పిల్లలతో చేపిస్తున్నారు. సరస్వతి నమస్తుభ్యం అని పాడడాన్ని వదిలేసి సరస్వతి నమస్తుభ్యం ఏంటి, ఆమెవరు అనే దాంతో దీనికి మీ అందరికీ ఉదాహరణ కూడా చాలా ఉన్నాయి, దాన్ని నేను స్పెషల్లీ చెప్పవసరం లేదు. కాబట్టి ఆడపిల్ల ఖచ్చితంగా కూడా మీ ఇంటి మహాలక్ష్మి, మీ ఇంటికే కాదు ఈ దేశానికే. ఒక ఆడపిల్లే అంటే ఎవరిని తప్పుగాని కాదు, మీరు ఎంత సంపాదిస్తారు అనేది పక్కన పెడితే తీసుకొచ్చి ఇచ్చేస్తారు, నాకు తెలియదే, నాకు ఈ చికాకులన్నీ చెప్పకు అని అంటారు. కానీ అందులోనే ఇంటిని, పిల్లలకు కావాల్సిన వాటిని, మన రిలేటివ్స్ ఫంక్షన్ జరిగితే ఇవన్నీ కూడా ఒక ఆడపిల్ల అంత ఏమంటారు కరెక్ట్ గా మేనేజ్ చేసుకుంటూ రాగలుగుతుంది అంటే తక్కువ అస్సలు వేయద్దండి. మన చరిత్ర ఆల్రెడీ ఎప్పుడో చెప్పింది, లక్ష్మీదేవి దేనైనా మెయింటైన్ చేయాలి అంటే చదువుల తల్లి. అలాగే శ్రీకృష్ణుడు తలుచుకుంటే నరకాసురుణ్ణి వధించలేడా అనంటే సత్యభామ శక్తి, ఆడపిల్ల తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని నిరూపించడానికి ఆ రోజు జరిగాయి. ఇక ఇలాంటి టైంలో చాలా క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. అమ్మ నువ్వు శ్రీకృష్ణుడి గురించి చెప్తున్నావు, నేను ఎదుర్కొన్నవే 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు, రాముడి గురించి చాలా గొప్పగా చెప్తావేంటమ్మా, మీ దేవుడు ఏం దేవుడు, కష్టాలు వస్తే బాధపడ్డాను, సీతను ఎవరో తీసుకెళ్తే ఊరుకున్నాడు, అయిపోయిందా, అక్కడితో వచ్చిన తర్వాత సీతను అడవులకు పంపించిండు అంటే ఇలాంటి ఒక నారేషన్ ని మన పిల్లల్లోకి మనలోకి తీసుకెళ్లి వక్రీకరించే ప్రయత్నం చేసినప్పుడు నిజంగా నా రాముడు చాలా గొప్పవాడు, కుటుంబమా తాను పాలించే రాజ్యమా అంటే రాజ్యమే అన్నాడు. అందుకే కుటుంబాల్లో ముఖ్యంగా భార్యను కడుపుతో ఉన్నా కూడా అడవిలో వదిలేశాడు. కానీ సీతమ్మ నా భర్త ఏంటి వదిలేశాడు అనలే, తను రాజ్యంలో తన బాధ్యతాయుతంగా రాముడు తెలుసుకుంటే ఆ రోజు పెళ్లి చేసుకోలేకపోయేవాడా? ఆయన అందం, ఆయన తెలివి, ఆయన ఒక రాజు. కానీ ఒక యజ్ఞం చేయాల్సి వస్తే ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు భర్త లేకుండా భార్య ఒక యజ్ఞం చేయొచ్చు, ఒక పూజ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఒక మగవాడు ఒక యజ్ఞం చేయాలన్నా పూజ చేయాలన్నా పక్కన భార్య ఉండాలి, భార్య లేకపోతే చేయలేవరు. అది ఆడవాళ్ళ గొప్పతనం. అలాగే శ్రీరాముడు కూడా అనుకుంటే ఇంకెవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళ అమ్మ బాధపడుతుందో ఇంకొకరిలోని, కానీ రాజ్యం కోసం మాత్రమే సీతను అడవికి పంపాను, కానీ నా మనసులో ప్రతిరోజు నేను సీతతోనే ఉంటున్నాను కాబట్టి ఆవిడ విగ్రహంతోనే చేస్తా అన్నారే తప్ప పరాయి స్త్రీని మనసులోకి కూడా ఆలోచన రానివ్వలేదంటే అంత గొప్ప రాజు, అంత గొప్ప దేవుడు ఎవరు ఉంటారండి? ఆయన గురించి చెడుగా మాట్లాడే వాళ్ళని ఏమనాలి చెప్పండి? ఆయన ప్రతిష్టను చూడడానికి కూడా ఇష్టపడలేని వాళ్ళు ఏమనాలి? ఇంకొకటి లక్ష్మి, పార్వతి, సరస్వతి, ప్రకృతి. ఒక మన సనాతన హిందూ ధర్మంలోనే ఆడదేవతలు ఉంటారు, మిగిలిన దాంట్లో ఉండరండి. హీ గాడ్లే అందరూ, అసలు హీ గాడ్ అనే వాళ్ళు కూడా ఉండరు. దూతలు నిజంగా కూడా గాడ్ అనే వాళ్ళే ఉండరు, దూతలకే వాళ్ళంత ప్రాధాన్యతనిచ్చుకుంటూ వాస్తవాలను వక్రీకరించుకుంటూ సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తుంటే జీవితంలోని కష్ట సుఖాలను ఎలా మనం అనుభవించాలి, వాటిని ఎలా ధర్మబద్ధంగా అధిగమించాలి అని చెప్పిన 10 అవతారాల గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకోవాలి. ఆ 10 అవతారాలలోని వాళ్ళ ఆలోచనలను, అక్కడ మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యతలను ఎంత గొప్పగా చెప్పుకోవాలి. ఇక చదువుల గురించి మాట్లాడాల్సి వస్తే మీ అందరికీ తెలుసో లేదో, శ్రీ విద్యకు ప్రారంభమైన సావిత్రిబాయి పూలే గురించి మనం మాట్లాడుతున్న టైంలోనే ఒక ర్యామ్ నేరేషన్ ని ఫాతిమా షేక్ గురించి చెప్పింది. అదే సావిత్రిబాయి పూలే కాదు, ఫాతిమా షేక్ అనే ఆవిడ అసలు అది. కానీ రీసెంట్ గా ఎవరైతే ఆ పుస్తకాన్ని రాశాడో ఆయనే చెప్పాడు, అసలు ఫాతిమా షేక్ అనే వాళ్ళే లేరు, ఇదంతా మేము సృష్టించింది అంటే. వాడు ఒకటి సృష్టించి ఆ వలలో మనల్ని బంధిస్తే అందులో మనం రైటా కాదా, వాళ్ళు చెప్పిన వ్యక్తి ఉన్నాడా లేదా అని కూడా ఆలోచన చెయ్యం. గొర్రెలు గిట్ట నమ్మేసినట్టు మనం నమ్మి ఓ ఉన్నారా, అయితే ఆవిడకు కూడా మనం ఖచ్చితంగా కూడా
ప్రార్థనలు చేయాలి, పూజలు చేయాలి. అంటే ఇంతకాలం ఒక రూపమే లేని ఒక పేరుకి ఒక మనిషి సృష్టి గురించి మాట్లాడుకొని మన సరస్వతి మాతను, మన సావిత్రి బాయి పులే గారు లాంటి వాళ్ళని వాళ్ళు అవమానిస్తున్నా మనం చూస్తూ కూర్చున్నాం. వాడంతా వాడు బయటకు వచ్చి అసలు ఫాతిమా షేక్ అన్న ఆవిడ లేడు అని చెప్పేదాకా కూడా ఆవిడ పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, అలాంటి పేరుతో ఎవరైనా ఉన్నారా, ఏమైనా చేశారా అని మనలో ఒక్కళ్ళం, మన ముందు తరాలు కూడా ఆలోచన చేయలేదు. అలా ఒక నారేషన్ ని మన చుట్టూ బిల్లు చేస్తూ మీడియాను, వార్తాపత్రికలను కబంధ హస్తాల్లో ఉంచుకుంటూ అగో అక్కడెవరో 10 మంది కలిసి ఒక అతన్ని చంపేసిండ్రు అన్యమతస్తుల్ని, 10 మంది హిందువులు అంటే కనీసం ఆ ఊరికి వెళ్ళి ఎంక్వైరీ చేసేంత సీన్ లేదు. అక్కడున్న ఆ రిపోర్టరు లేదు చెప్తే అది ఫైనల్. ఇప్పుడు అట్లా కాదండి, సోషల్ మీడియా మన చేతిలో ఉంది. ఆ గ్రామంలో నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి వచ్చే వాళ్ళు మస్తు మంది ఉన్నారు. అక్కడ ఏం జరిగింది అనేది కుండ బద్దలు కొట్టి వాస్తవం ఏంటి అని చూపించడానికి చాలా 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 స్కోప్ ఉంది. ఇంకొకటి, ఆడవాళ్ళను ఒంటింటి కుందేలుగానే ఉంచుతారు, ఆడవాళ్ళను చదువుకోనివ్వలేదు, ఇలాంటివి చాలా విషయాలు చెప్తారండి. ఇక్కడ ఒక విషయం చెప్తాను, నేను కూడా ఇది ఈ కార్యక్రమానికి వస్తున్న తర్వాతే నేర్చుకున్న విషయం. మండరమిశ్రుడు జగద్గురు ఆదిశంకరాచార్యులకు మధ్య సిద్ధాంతపరమైన చర్చ వచ్చిందట. ఇద్దరు హెమాహెమీల మధ్య సిద్ధాంతపరమైన చర్చ వచ్చినప్పుడు జడ్జిగా ఎవరుండాలి? ఇంకా హెమాహెమి ఉండాలి, వారికంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉండాలి, అవునా? కానీ అక్కడ జడ్జిగా ఉన్నది ఎవరో తెలుసా? ఉభయ భారతి గారు, ఒక మహిళ. ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది ఎంతమందికి తెలుసు? చాలా తక్కువ మందికి తెలుసు. అంటే ఆడవాళ్లను హిందూ ధర్మంలో వంటింటి కుందేలుగా ఉంచుతారు అని చెప్తున్నారు. కానీ ఒకసారి మీరు మీ భార్యను ఏమని పిలుస్తారు సార్? ఎవరికైనా చెప్పేటప్పుడు ఏమని చెప్తారు? మా ఆలి, అర్ధాంగి, ఇదేనా చెప్పేది? కానీ ఫారెన్ కల్చర్ ఏం చెప్తుంది? హౌస్ వైఫ్. మనకు హౌస్ వైఫ్, ఆఫీస్ వైఫ్లు ఉండరండి, మనలో సగం అర్ధాంగి మాత్రమే ఉంటారు. అంత గొప్ప సంస్కృతి మనది, మనం ఆడవాళ్ళకి ఇచ్చే విలువ అలాంటిది. అలాంటిది వాడెవడో హౌస్ వైఫ్ అని చెప్పిందని ఈ రోజు మన ఆడపిల్లలు నేర్చుకున్నారు. అమ్మ నువ్వేం చేస్తున్నావు అంటే, అక్క నేనేం చేయనక్క, హౌస్ వైఫ్ నే. నువ్వు హౌస్ వైఫ్ అయితే నీ హస్బెండ్ ఆఫీస్ లో ఇంకో వైఫ్ ఉందా? అదే మాట. అంటే ఫారెన్ కల్చర్ ని అలవాటు పడ్డ అమ్మాయిలు అక్కడి మాటలు నేర్చుకోవాలి, అక్కడి పద్ధతులు నేర్చుకోవాలి, అక్కడిలాగా మనం బ్రతకాలి అనుకుంటుంది. కానీ ఒక్క నిమిషం ఇలా ఆలోచిస్తే మనల్ని చూసి నేర్చుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. అది ఖచ్చితంగా మనందరం గుర్తు చేయాల్సిన విషయమే. ఇంకొకటి, హిందూ దాంట్లో మగపిల్లగాడు పుడితేనే తృప్తి, ఆడపిల్లలుంటే హ్యాపీగా ఉండరు అని ఇంకో నారేషన్ కూడా బాగా చెప్తా ఉంటారు. అయితే ఇది కూడా బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరకు వచ్చిన తర్వాత జరిగిందేనండి. అప్పటి వరకు కూడా ఆస్తిలో ఆడపిల్లకు వాటా ఉండేది, ఆస్తి హక్కు ఉండేది. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మన దేశం మీదకి వచ్చారో ఆడపిల్లలకు ఆస్తి హక్కును తీసేశారు. ఏ ఇంట్లో అయితే మగపిల్లాడు ఉండడో వాళ్ళ ఆస్తుల్ని ఆ ప్రభుత్వాలు లాక్కునేవి, బ్రిటిష్ వాళ్ళు తీసుకునేటోళ్ళు. దానికోసం ప్రతి ఒక్కళ్ళు ఒక అబ్బాయిని కనాలే అనుకున్నారే తప్ప పుత్రుడైతే మాత్రమే మమ్మల్ని ఉద్ధరిస్తాడు అనే ఉద్దేశంతో కాదు. ఆ నారేషన్ 100% తప్పు. ఇవన్నీ వాళ్ళు మనకు అంటించిన బురదలే. ఆ బురదలనే అడ్డు పెట్టుకొని ఈ రోజు మన సంస్కృతి మీద, మన అమ్మాయిల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా మనందరం తెలియజేయాల్సిన అవసరం ఉంది. చదువే కాదండి, సంస్కృతే కానివ్వండి, ఏదైనా కానీ ఈరోజు ప్రపంచ దేశాల్లో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఒక అమ్మాయి గురించి మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ వాళ్ళు భారత మహిళల గురించి మాట్లాడతారు. అండ్ ఏ ప్రోగ్రామ్ చూడండి, మన చీర, మన కట్టు బొట్లతో కనిపిస్తూ ఉంటారు. అది మన గొప్పతనం. ఇక్కడ మనము పెళ్లి అంటే ఏముందిలే, ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చాయి ఎంగేజ్మెంట్ లో అమ్మాయి అబ్బాయి అక్కడే ఉంటారు, అక్కడ కూర్చుంటారు, 2 ల్యాప్టాప్లు పెట్టుకుంటారు, అయిపోయింది, ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. ఇక పెళ్లి కూడా అంతే, ఏదో ఆర్భాటాల కోసం, ముఖ్యంగా ఫోటోషూట్లు, మంగళ స్నానాల ఫోటోషూట్లో ఒక పరిధి ఉండాలి. నేను తప్పు అనట్లే, ఆ కార్యక్రమాల వెనుక ఉన్న అసలు అంతరార్థం చెప్పాలి. ఏ కల్చర్ లో లేదు, ఎందుకు పసుపు రాస్తాం, ఎందుకు పెళ్లి కూతుర్ని చేస్తాం, ఎందుకు పసుపు దంచుతాం, ఎందుకు ఇంటి ముందు మండపం కడతాం, ఇవన్నీ లేదు. ఎక్కడ మన సంస్కృతిని వాళ్ళు కొట్టాలి అనుకుంటున్నారో, కొట్టే తరుణంలో వాళ్ళు వేసే ప్రశ్నలకు మన దగ్గర సమాధానం లేకపోతే మనం పాశ్చాత్య కల్చర్ వైపు అలవాటు పడి అందులో మనం కూడా మనకు తెలియకుండానే పావులుగా మారిపోతున్నాం. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఋగ్వేదంలో ఒకసారి చూడండి, ఋగ్వేదానికి సంబంధించి
ఋషులే ఉన్నారు, ఋషిమణులు లేరు అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఒకసారి ఋగ్వేదంలోకి వెళ్తే, నేను ఇది కూడా రాసుకొచ్చుకున్నాను ఎస్పెషల్లీ చెప్పడం కోసం. ఋగ్వేద కాలంలోనే మహిళల యొక్క గొప్పతనాన్ని చెప్పారు. వీళ్ళనందరినీ కూడా ఏమని పిలుస్తారు అనే విషయాన్ని కూడా చెప్పారు. ఇంకొకటి శూద్రులు నేర్చుకోరని మన మనుస్మృతిలో ఇలాంటివి కొన్ని విదండవాదాలు ఉంటాయి. వాటిని నిరూపించడానికి అనేకమైనవి ఉన్నాయి. గార్గి, రోమాష, ఘోష, విశ్వవర, ఆత్రేయి, లోపముద్ర, వసుత్ర పత్ని, ఇంద్రాణి, ఆపాల, శ్రద్ధ, వైవశ్యతి, యామి, పౌలమి, సూర్య, స్వస్తి, శిఖండిని, ఊర్వశి, సచి, దేవరాణి, ఇంద్రమాత, గోద, జూహు, మైత్రేయి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉన్నారండి. అక్కడ రాకెందుకు, పెళ్ళైన తర్వాత ఎవరైనా ఋషికి దండం పెట్టించడం మీరు చూస్తారా? కానీ కొత్త జంటను తీసుకెళ్లి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. ఎవరావిడ? ఎవరు? అందరికీ తెలిసే ఉంటుంది కదా. అంటే అరుంధతి లాంటి గొప్ప వాళ్ళ గురించి మన కళ్యాణంలో, మన పుట్టుకలో, ప్రతి దగ్గర మన చరిత్రలో, మన సంస్కృతిలో మహిళకి ఇచ్చిన ప్రాధాన్యతను చెప్తూనే ఉన్నారండి. మనకు తెలియదు. ఈరోజు అరే అమ్మాయికి అరుంధతిని చూయించు అంటే ఫోటోగ్రాఫర్ అన్నా నువ్వు ఇట్లా చేయబెట్టు, నువ్వు భుజం మీద చెయ్యి, ఇంతే. గాని అక్కడున్న పండితులనైనా సరే, గురువు గారు అరుంధతి అంటే ఏంటి, ఎందుకు చూపిస్తున్నారు, అర్థం ఏంటి అని చెప్పి తెలుసుకొని జరిగే పెళ్లిళ్ళు కరువైపోయాయి. కాబట్టి మనకి ఇవన్నీ కూడా ఒక సినిమాటిక్ గా కనిపిస్తున్నాయి. అదంతా ఆడవాళ్లకు మనం ఇచ్చే విలువను, అరే బై అనువనువున ఆడపిల్ల అనేది మన జీవితంలో ఒక భాగం. ఎప్పుడు కూడా స్త్రీని కంటతండి పెట్టనివ్వద్దు, స్త్రీ ఎదుగుదలకు అడ్డుపడనివ్వకూడదు అని చెప్పడం కోసం మాత్రమే ప్రతి క్రతువులో ఆడపిల్లను తీసుకొని మీరు గృహప్రవేశం చేయండి, ఇంకోటి చేయండి. అందరూ ఏమంటారంటే మగపిల్లలు ఉంటేనే ఇంటికి వారసుడు ఉన్నారు అని చెప్తారు. కానీ 10 మంది మగపిల్లలున్నా మీరు గృహప్రవేశం చేయాలంటే మీకు మంగళారతి, మీకు కూతురు వరుస అమ్మాయే కావాలి, ఇంటి ఆడబిడ్డే కావాలి. అంటే మీరు ఏం చెయ్యాలన్నా కూడా ఆడపిల్ల కావాల్సిందే. అంత గొప్ప సంస్కృతి ఎక్కడుందండి? మిగిలిన అన్య మతాల గురించి మనం మాట్లాడుకుందాం. ఏ మతంలోనైనా మన ధర్మంలో ఆడపిల్లకి ఇచ్చినంత విలువనిస్తున్నారా? ఎక్కడైనా మీరు చూసారా? జరిగిందా? ఆడపిల్ల పెద్దదైనా మనకు ఒక సంబరమే, ఆడపిల్లకు పెళ్ళైనా మనకు ఒక సంబరమే, బాధ మిగిల్చిన. మనకు మనవడిలో మనవరాల్ని కడిచినా సంబరమే, మన ఇంటికి కోడలుగా ఒక అమ్మాయి వచ్చినా సంబరమే. కానీ అలా ఉండదు. నాకు నచ్చకుంటే నేను వదిలేస్తా, నాకు నచ్చినంత కాలమే ఉండాలి. నువ్వు కిటికీలో నుంచి కూడా బయట ప్రపంచాన్ని చూడడానికి లేదు, పైనుంచి నిండుగా కప్పుకొనే ఉండాలి. కిటికీకి, వంటగది కిటికీలకు కూడా మేకులు కుడుతున్న ఆ సంస్కృతి ఈ రోజు మన సనాతన ధర్మ సంస్కృతి మీద దాడి చేస్తున్న, నోరు మెదపలేని దుస్థితిలో, దరిద్రంలో మనం బ్రతుకుతున్నాం. నిజంగా బాధగా అనిపిస్తుంది. ఇలాంటి వాటికి సంబంధించి వాస్తవాలను చెప్పాల్సిన పూర్తి బాధ్యత సోషల్ మీడియాలోనే ఉంది. ప్రతి అమ్మాయి స్కూల్కి గాజులు వేసుకొని వెళ్ళండి. ఎవరైనా సరే మీరు గాజులతో రావద్దు అంటే, అమ్మాయిలకు కూడా ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలకు కూడా అకౌంట్స్ అన్ని మొదలైపోయాయి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్, టిక్ టాక్, ఇలా చాలా 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 అకౌంట్లు అయిపోయినాయి. దాంట్లో మీరు డాన్సులు చేయడం కాదు, తప్పు అని నేను చెప్పట్లేదు, మీ ఇంట్రెస్ట్. కానీ మీరు చేసేది నలుగురు చూసినప్పుడు మీ మీద గౌరవం పెంచే విధంగా ఉండాలి. మీది ఏదో ఒక రీలో లేకపోతే ఒక వీడియో రాగానే అరే పక్కన నా కొడుకున్నాడా, నా బిడ్డున్నాడా అని స్కిప్ చేసేటట్టు ఉండదు. స్కూల్కి గాజులు వేసుకొని రావద్దన్నారా? అందులో పెట్టండి. ఏ స్కూలో పేరుతో సహా పెట్టండి. ఎవరు చెప్పారండి ఆ హక్కు? రాసేటప్పుడు శబ్దం వస్తుందట, రాసేటప్పుడు శబ్దం వస్తుంది కాబట్టి గాజులు వేసుకొని ఇవ్వరట. అంతకంటే పిచ్చి ఏమైనా ఉంటుందా? బొట్టు పెట్టుకొని వస్తే ఏమంటారు, భేదాలు వస్తాయట. మరి పూర్తిగా నిండుగా కప్పుకొని వచ్చే వాళ్ళకు ఏ బాధలు ఉండవు. పరమ పవిత్రంగా భావించే మంగళ సూత్రాలను కూడా తీయించేస్తున్నారు ఈ రోజు పరీక్షలు రాయాలి అంటే. ఎంత దౌర్భాగ్యము అంటే, ఇక్కడ మన అమ్మాయిలు ఇప్పుడు అమ్మ ఇచ్చేస్తున్నా బట్ తీసేసి ఎవరికైనా నీకు ఇచ్చిపోనా, లేకపోతే అమ్మో బంగారం అన్న మా ఆయన బయట ఉన్నాడు ఇచ్చేసి వస్తా అంటారు. అరే బాయ్, పై నుంచి కిందిగా నిండుగా కప్పుకుంటే ఆ హాల్ టికెట్ మీద ఉన్నది, ఆ ఫోటోలో ఉన్నారు, ఒకళ్ళు చూడకుండా లోపలికి పంపిస్తారు. మా పుస్తకాలు మీకేమాట వచ్చినాయి బాయ్, తీయము, రాయని ఎరా ఇడ కూర్చొని ధర్నా చేస్తాం అనే ధైర్యం ఆడవాళ్ళలో వచ్చేలాగా చేయాలి. అది ఖచ్చితంగా ఇంట్లో మీరిచ్చే ప్రోద్బలంతో మాత్రమే ప్రారంభమవుతుంది. పెళ్ళైన అమ్మాయికి తాలిబొట్టు, కాలుకు మెట్టెలు ఎంత ప్రాధాన్యత అనేవి వాళ్ళకు తెలిసినా, ఇప్పుడు చెప్పాక మోడ్రన్ సంస్కృతికి అలవాటు పడిపోయిన మనం మన సంస్కృతిని వదిలేస్తున్నాం, భయపడుతున్నాం. ఇంకా ఎక్కడో ఆడపిల్లే. మనం ఏదైనా ఒక వీడియో చేసి పెట్టగానే
ఇక కొంతమంది ఉంటారు కింద పెట్టే కామెంట్లు, ఒక్కోసారి అనిపిస్తుంది. చాలా మంది చెప్తూ ఉంటారు, ఇవన్నీ చూసి భయపడుతున్నావా అమ్మ, వదిలేస్తావా అని. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, ఇది నా కోసం అని చెప్పేది కాదు. ఇక్కడ ఉన్న అమ్మాయిలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీ అమ్మాయిలకు చెప్పండి, రాయచోటికి సంబంధించిన అసలు వాస్తవాలని పూర్తిగా ఆర్వాయిస్తో పెట్టారు. అది పెట్టిన తర్వాత ఇప్పటికీ నా వీడియో కింద కామెంట్స్ ఉంటాయి, చూడొచ్చు. వరుసగా ఇక ఆ బాబుల పేర్లు చెప్పడం ఎందుకు, నువ్వు ఒంటరిగా దొరికితే నిన్ను అత్యాచారం చేస్తాం, నువ్వెంత భయపడతావు తెలుసా, నీ మొగుడు కూడా నిన్ను చూసి భయపడేలాగా చేస్తాం అని పెడితే ఒక అన్న నాకు మెసేజ్ చేసిండు, అమ్మ ఒకసారి కామెంట్ చూసుకో జాగ్రత్త అని. అమ్మకు, తల్లికి, చెల్లికి, పెళ్ళానికి తేడా తెలవని ఒక వెధవ పెట్టే కామెంట్లకు భయపడాల్సిన అవసరం లేదన్నా, అస్సలు భయపడను అని చెప్పాను. ఎందుకు అంటే ఈరోజు మీ అమ్మాయిలకు కూడా మీరు ఇదే చెప్పాలి, నాన్న బయటవాడు ఎవడో నన్ను ఏడిపిస్తున్నాడు, లేకపోతే పైనుంచి నిండుగా కప్పుకుంటే తప్ప ఎవడు మన వైపు చూడ్డు, లేకపోతే ఒక తప్పుడు నేర్పిస్తున్నారంటే ఎందుకమ్మా వాడితో స్నేహం చేయకు, వాడు ఉన్న దారి నుంచి పోకుండా పక్క దారి నుంచి పోయి, ఇది కాదు పోయి వాడిని అడుగు, అరే భయ్ నీ చెల్లి ఇటు నుంచే పోతుంటే నువ్వు ఇలానే చేస్తావా అని వాడిని క్వశ్చన్ చేయి, లాగా ఒకటి కొట్టు, తర్వాత ఏమన్నా అయితే నీ వెనక నేనుంటా, అసలు అవసరం లేదు, నీ చెయ్యే నీకు ఆయుధం. ఈరోజు శక్తికి స్వరూపిణి పార్వతీమాత, ఒక ఆమె శక్తికి స్వరూపమైనప్పుడు ఎవరో ఒక వెదవకి నువ్వెందుకు భయపడుతున్నావు అనే దాన్ని ఆడపిల్లలకి నేర్పించండి. దానికోసం నేను చెప్తున్నాను, ఎక్కడో ఎవడో మనల్ని కామెంట్ చేస్తాడని, ఎక్కడో ఎవడో మనల్ని ఏమైనా చేస్తాడని భయం భారతీయ హిందూ సంస్కృతిలో లేనే లేనే లేదు. రాణి రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయ్ బిడ్డను కట్టుకొని యుద్ధాలు చేసిన వీర వనితలున్న దేశం ఇది. ఈ దేశంలో ఆ ధైర్యాన్ని ఆడపిల్లలకు నేర్పించలేకపోతున్నారు. అండ్ ఎంత మీరు బిజీగా ఉన్నా, మళ్ళీ చెప్తున్నానన్నా, మీ ఆడపిల్లలతోటి వారంలో ఒక్కరోజైనా టైం స్పెండ్ చేయండి. వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు సోషల్ మీడియా, కొంతమంది నేను పోస్ట్ చూస్తూ ఉంటా, వాట్సాప్కో లాక్కుంటుంది, ఇన్స్టాగ్రామ్కో లాక్కుంటుంది, ట్విట్టర్కో లాక్కుంటుంది, ఫోన్కో లాక్కుంటుంది. అన్ని లాకులు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటనేది నాకు కూడా అర్థం కాదు. అంటే మన పిల్లలు మనకు తెలిస్తే కూడా అనే ఒక స్థితిలోకి వెళ్ళిపోయారంటే ఆలోచించండి, అది ఏమాత్రం కూడా మంచిది కాదు. కాబట్టి ఆడపిల్లల విషయంలో ఖచ్చితంగా కూడా వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అలా అంటే మగపిల్లల్ని గాలికి వదిలేయాలా అమ్మ అంటే అసలే వదిలేదు. ఆడపిల్లల్ని వదిలేసినా పర్లేదు, కానీ అసలు డేంజర్ ఏంటంటే మగపిల్లల్ని గాలికి వదిలేయడమే. తొందరగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు దేనికైనా. అరే వాడు బండి మీద వెళ్తాడు నాకెందుకు లేదు, లేకపోతే అరే మామప్ప సినిమా ఖర్చులన్నీ నేను పెట్టుకుంటా అంటే సరే. ఇక మిగిలిన పండగలు వచ్చినప్పుడు హలీం దగ్గర నుంచి మొదలు పెడితే బిర్యానీల కోసం పరిగెడతా ఉంటారు. నానా నీ ఫ్రెండ్స్తో నువ్వు అలానే ఉండు కాదనా, నిజంగా కూడా మనం ఫస్ట్ నుంచి కూడా బాయి బాయి అని చెప్పుకుంటూ పెరిగిన సంస్కృతిలోనే ఉన్నాం. మనం మెజారిటీలం కాబట్టి వెళ్ళాలి. కానీ శ్రీరామనవమి వస్తుంది కానా, పానకం వడపప్పుకు నీ స్నేహితుడిని ఒకసారి తీసుకురా, బిడ్డ నువ్వు హిజాబ్ ఛాలెంజ్ చేయి, వేసుకో, పై నుంచి కిందికి వేసుకొని నీ ఫ్రెండ్తో కలిపి ఒక సెల్ఫీ పెట్టు. కానీ మన ఇంట్లో ఉగాది జరుగుద్ది కదా, తీసుకొచ్చి కాళ్ళకు పసుపు రాసి నుదుటిన కుంకుమ పెట్టు. అవి వాళ్ళు ఒప్పుకున్నారనుకో, ఇవి నువ్వు ఒప్పుకో ఆడపిల్లగా అనే విషయాలని అమ్మాయిలకు నేర్పించండి. ఆడపిల్ల అంటే కొడుకు అయితేనేమో ఉద్యోగం కోసం, చదువు కోసం అని, ఆడపిల్ల అయితే పెళ్లి కోసం అని డబ్బులు దాయకండి. ఆడపిల్ల అయితే ఒక శక్తిగా మార్చడానికి, తనకు కావాల్సిన అస్త్ర శస్త్రాలను అందించడానికి డబ్బులు కూడా పెట్టండి. ఇంకొకటి ముఖ్యంగా చెప్తున్నాను, పిల్లల్ని ఎక్కువ మందిని కన్నామన్నా తప్పులేదు, ఆడైనా మొగైనా. నీరు పోసినోడు నారు పోయడా, మనమే చెప్తా ఉంటాం, ఒక చెట్టుకు పెట్టేసినాక ఆ దేవుడే నారు పోస్తాడు చూసుకుంటాడని. సో పుట్టినోడు ఎట్లాగైనా బ్రతుకుతాడు, అట్లానే మనం గాలి వదిలేయం. కాబట్టి ధైర్యంగా, ఎందుకు అనంటే భయం అవుతుంది. ఆడపిల్లల సంఖ్య పెరిగి అబ్బాయిల సంఖ్య పెరుగుతున్నా కొద్దీ సమాజంలోకి ఆడపిల్ల బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేదాకా ఇక్కడ ఉన్న ప్రతి తండ్రి గుండెలని చేసుకొని చెప్పండి, మీరు భయపడుతూనే ఉంటారు. అవునా కదా, అవునా కదా? ఎందుకు అనంటే అలా తయారైపోయింది ఈ సమాజంలో. మనం చేయగలిగేవి మూడే అన్న. ఒకటి, ఆడపిల్లని ధైర్యంగా పెంచడం, మన ధర్మాన్ని, మన విషయాలని, అసలు మన సంస్కృతిలో వాళ్ళకున్న ప్రాధాన్యతను ఆడపిల్లలకు తెలియజేయడం, సోషల్ మీడియాని ఒక ఆయుధంగా మలుచుకోవడం. ఇంతకు ముందు TV9 లేకపోతే ఈ టీవీలో 9 గంటలకు వార్తలు వచ్చినాయంటే ఇంటిల్లి పాది ఆ వార్తల ముందు కూర్చొని చూసేవాళ్ళు. ఇప్పుడు అది లేదన్నా,
ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనగానే మొబైల్ తీస్తున్నాం, ఏ ఛానల్ కూడా ఏమి ఇచ్చిందంటే టక్క చూస్తున్నాం. ఇందులో శాటిలైట్ ఛానల్ మీకు ఎక్కడ కనబడవు, సోషల్ మీడియా ఛానల్, యూట్యూబ్లు, లేకపోతే ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళవే కనిపిస్తాయి. ఎందుకంటే మారిపోయింది. వాస్తవాలను ఈ రోజు ఆ తెర మీద చూడటం కంటే మన మొబైల్లో నిజాలను అందించే వాళ్ళని చూసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ నిజాలను అందించే వాళ్ళు భయపడకుండా వాస్తవాలను, అందులో ఆడపిల్లలైతే, అంటే మగోళ్ళు కరెక్ట్ గా చేయరామా, ఆడపిల్లలు అయితేనే చేస్తారా, నువ్వు చేస్తున్నావు కాబట్టి ఆడపిల్లల గురించి చెప్తున్నావా అంటే, ఏ విషయాన్నైనా సరే ఒక అమ్మలాగా లేకపోతే ఒక అక్కలాగా అక్కడున్న పరిస్థితుల్ని అవగాహన చేసుకొని నిక్కచ్చిగా ఆడపిల్లలు చెప్పగలిగినంత మగపిల్లల వల్ల సాధ్యం కాదు అని నేను అనుకుంటా. అందులో రైటో రాకో నాకు తెలీదు. ఎందుకంటే ఏ విషయాన్నైనా అవగతం చేసుకొని అందులో మంచి చెడులను విశ్లేషించుకొని ఆడపిల్లలు చెప్పగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఆడపిల్ల ఒక సోషల్ మీడియా అకౌంట్ మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా 18 సంవత్సరాలు దాటగానే ఓటు హక్కు అంటారు కదా, నేను చెప్తున్నా 18 సంవత్సరాలు దాటగానే ఒక సోషల్ మీడియా అకౌంట్ పెట్టుకోండి. ఆ సోషల్ మీడియా అకౌంట్ మీరు వేసుకొని దిగిన డ్రెస్సుల ఫోటోలు షేర్ చేసుకోవడానికి కాదు, లేకపోతే పాపులర్ పాటలకు డాన్సులు చేయడానికి కాదు. సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని నిస్సంకోచంగా కుండలు బద్దలు కొడుతూ వాళ్ళకు ప్రపంచానికి తెలియజేయడానికి. అరే భయ్, ఆడపిల్లలే ఈరోజు సోషల్ మీడియాని శాసిస్తూ ప్రతి విషయాన్ని చెప్పగలుగుతున్నామంటే మనం మారకుంటే బాగోదు అని మీడియా ఛానల్స్ కూడా ఆలోచించే విధంగా జరగాలి. అంటే ఆ దిశలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి, అడుగులు వేయించండి. ఎక్కడైనా ఎవరైనా సరే ఫస్ట్ మన సంస్కృతి గురించి మనం ఎంత నేర్చుకుంటున్నామో పరాయి మతాలకు సంబంధించి కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్న. ఎందుకు అనంటే వాళ్ళు వేసే ప్రశ్నలకు మన దగ్గర సమాధానాలు ఉండవు. మనం వాళ్ళని ప్రశ్న వేయడానికి అసలు మనకు ఆ విషయాలే తెలుసుంటాం. ఇవి రెండూ జరగవు. రెండూ జరగనప్పుడు మనం ఏమైపోతాం, ఆటోమేటిక్గా మనం మాయలో పడిపోతాం. కేరళ స్టోరీస్ ఇందుకు ఉదాహరణ. ఒక చిన్న విషయాన్ని క్రియేట్ చేసి ఆడపిల్లలను ఎలా దారి మళ్లించారు అనే చెప్పడానికి ఈ రోజుకి కూడా మన మధ్యలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్తే పరువు పోతుంది అనే అంశంతో కంటి నిండా దుఃఖంతో 4 గోడల మధ్య ఏడుస్తూనే ఉన్నారు. కాబట్టి మీ పిల్లలకి మన సనాతన ధర్మం, మహిళల ప్రాధాన్యతను, మహిళలను ఎలా గౌరవించాలి అనే దాన్ని తెలియజేయడంతో పాటు అన్య మతాలలో ఎలా ఉంటుంది, వాళ్ళెవరైనా సరే నిన్ను మార్చడానికి ప్రయత్నం చేస్తూ నిన్ను ప్రలోభ పెట్టాలి అనుకునే సందర్భంలో నువ్వు వాళ్ళని ఎలా క్వశ్చన్ చేయాలి, నువ్వు అడిగే ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానాలు ఉండకుండా ఎలా చేయాలి, నువ్వు సమాధానం చెబుతూ వెళ్ళిపోతే నువ్వు ఎప్పటికైనా బానిసే అన్న. గుర్తుపెట్టుకో, రాజు అనేవాడు ఎప్పుడూ సమాధానం చెప్పడు, ప్రశ్నిస్తూ ఉంటాడు. సోషల్ మీడియా ప్రతి వారియర్, సనాతన ధర్మాన్ని, జాతీయవాదాన్ని నడిపే ప్రతి వారియర్ కూడా రాజు. మీరు ప్రశ్నలే అడగాలి. ఎదుటి వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్తూ బానిసలుగా ఉండకూడదు. మీరు అది కనుక మొదలు పెడితే అలానే ఉండిపోతారు. ఈరోజు నువ్వెవరు అంటే ఒక హిందువును అని చెప్పుకునే స్థాయి నుంచి నువ్వెవరు అంటే నేను ఒక రెడ్డిను, నేను ఒక కమ్మను, నేను ఒకటో అని చెప్పుకునే స్థాయికి మనం వెళ్ళిపోయాం. కానీ నేనేమంటా అంటే నువ్వెవరు అని అడిగితే రెడ్డి, హిందూ, ముస్లిం ఇది కాదన్న, నేను ఒక భారతీయుణ్ణి అని చెప్పుకునే స్థాయి రావాలి. ఆ స్థాయి కోసం ప్రతి సోషల్ మీడియా పని చేయాలి. నువ్వెవ్వరైనా సరే ఈ దేశం ఉంటేనే నువ్వు, ఈ దేశం లేకుంటే లేదు. అండ్ రాయచోటికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తా. అక్కడ జరిగిన సంఘటన తర్వాత నేను అక్కడ పూర్తిగా తెలుసుకోవాలి, అక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు 144 సెక్షన్ ఉంది, రావద్దమ్మా, కొంతమంది అక్కడ ఉన్న బాధితులతో మాట్లాడిద్దామంటే సరే అని చెప్పి మాట్లాడా. 4-5 చెప్పింది ఏంటంటే అక్క ఇక్కడ ముస్లిం పాపులారిటీ ఎక్కువ, అన్యమతాలకు సంబంధించిన పాపులారిటీ ఎక్కువ అని చెప్పారు. అన్యమతాలకు సంబంధించిన పాపులారిటీ ఎక్కువ ఎంతమంది ఉన్నారు అని లెక్కలు చూపిస్తే 68% హిందువులు ఉంటే 28% అన్యమతస్తులు ఉన్నారు. అదేంట్రా భయ్ 68% ఉంచుకొని వాళ్ళు పాపులర్ అని చెప్తారు ఏంటి అంటే, అక్క ఈ 68%లో మా ఊరికి వస్తే 10% రెడ్లం ఉన్నాం, 5% కమ్మలు ఉన్నాం, 3% మున్నూరు కాపులు ఉన్నామంటారు. కానీ 68% హిందువులు ఉన్నాం అని నమ్మే స్థితిలో మా జనాలు లేరక్క. అందుకే ఇక్కడ 28% ఉన్నోడే చాలా గొప్పోడు అని చెప్పారు. ఈ విషయాన్ని ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకు కూడా తెలియదు అక్క ఇప్పటిదాకా. వాళ్ళు కూడా మీరు పై స్థాయికి తీసుకెళ్ళండి. ఇది అమ్మ అక్కడ అన్యమతాలకు సంబంధించిన పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి వదిలేయంటారు అక్క, వాళ్ళకు కూడా తెలియదు.
అంటే చిన్న చిన్న విషయాలను సరిదిద్దుకుంటే ధర్మంకి మించి మన దేశానికి మించి గొప్పది ఏది లేదండి. అవి సరిదిద్దుకోవడంలో ఎక్కడో మనం అడుగు వెనక్కేస్తున్నాం కాబట్టి ఈరోజు మనల్ని ఇంకా ఇంకా అనగదొక్కడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ విషయాన్ని చెప్పాలి అనే ఉద్దేశంతోనే రాయచోటికి సంబంధించి ఉదాహరణ చెప్పారు. ఇదనే కాదు, చాలా చోట్ల ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. ఇంకా ఆడపిల్లల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఎవరైనా సరే మీరు ఎంతవరకు స్త్రీలను గౌరవిస్తారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తే అసలు స్త్రీలను గౌరవించే సాంప్రదాయం ఉన్న ఒకే ఒక్కటి భారతదేశం, ఒకే ఒక్కటి హిందూ సాంప్రదాయం. మనం తప్ప ఎవ్వరు ఆడపిల్లలు పూజించరండి, అదైతే వాస్తవం. వయస్సు చిన్నదైనా మన తెలంగాణ కల్చర్లో ఆడబిడ్డకు కాళ్ళకు దండం పెడతాం. చిన్నవాళ్ళు అయినా కూడా ఖచ్చితంగా ఏదేం చేస్తే ఆడబిడ్డకు దండం పెడతాం. చాలా మంది ఏం చెప్తారంటే చిన్నపిల్లలకు దండం పెడితే ఆయుష్యం లేకపోతే మంచిది కాదని చెప్తారు. కానీ ఎంత చిన్నదైనా ఆడబిడ్డ వయసులో నాకంటే గొప్పది, పెద్దది అని మనం భావిస్తాం. ఆ గొప్ప సంస్కృతి మన హిందూ ధర్మంలోనే ఉంది. ఆ విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మనం చేసేస్తున్నాం. మీరు మీ అమ్మాయికి దండం పెట్టారు, మీ చెల్లెకి దండం పెట్టారు, ఎందుకు అనే విషయాన్ని చెప్పండి. వారంలో ఒక్క రోజైనా గుడికి తీసుకెళ్ళండి అన్న పిల్లల్ని. ఫస్ట్ ఒక్కరోజు, ఒకే ఒక్క రోజు. జార్ఖండ్లో ఒక వర్గ జనాభా పెరిగిపోయి అక్కడ ఉన్న గిరిజన సంస్కృతిని డామినేట్ చేస్తూ కొన్ని స్కూళ్ళు అనధికారికంగా ఆదివారం సెలవు రద్దు చేసుకొని శుక్రవారం సెలవిచ్చుకుంటున్నాయట. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి అర్థమవుతుందా? జార్ఖండ్లో జరుగుతుంది. గిరిజన జనాభాను గిరిజనులకు ప్రత్యేక స్థానం ఉందన్న. వాళ్ళ కల్చర్ కానివ్వండి, వాళ్ళు అవలంబిస్తున్నవి కానివ్వండి, అలాంటి దాని మీద కూడా దెబ్బ కొట్టి దాని మీద కూడా దెబ్బ కొట్టేసి అనధికారికంగా స్కూల్స్ లో శుక్రవారం సెలవట. మీరంతా సంబరపడిపోయేటారు. శుక్రవారం అనగానే అబ్బా అమ్మవారి పూజ చేసుకోవడానికి సెలవిస్తున్నారేమో అని కాదు. అక్కడ పెరిగిన జనాభా వాళ్ళ ఏమంటారు ప్రచారం కోసం, వాళ్ళ ప్రచారం కోసం సెలవు ప్రకటించేసుకున్నారు. అంటే విద్యా వ్యవస్థ కూడా ఎలా మారిపోతుంది, రక్షించుకోవాల్సిన బాధ్యత, అడుగేయాల్సిన బాధ్యత మనలో ఉంది. కాబట్టి ఎవరైతే జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటారో వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి అన్న. రేపు మీ ఇంట్లో మీ అమ్మాయో మీ అబ్బాయో వాళ్ళు ఏమైనా చదవనియండి, నానా లేకపోతే అన్న నేను ఒక ఛానల్ పెట్టి ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు ఒకటి చెప్పాలనుకుంటున్నా అంటే నీకెందుకమ్మా అనవసరం, బయటికి వెళ్తే ఎవరేమంటారో లేకపోతే ఎవరేం మాట్లాడతారో అది చేయి బిడ్డ, నువ్వు చేసే దాంట్లో నిజాయితీ ఉంటే నిన్ను నిలబెడుతుంది అని ధైర్యంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇన్స్టాగ్రామ్లో అకౌంట్లు బాగా పెరగాలని కోరుకుంటున్నా, కానీ పెరిగే ప్రతి ఒక్కటి కూడా జాతీయవాద భావజాలంతో ఉండే అకౌంట్స్ కావాలి అని కోరుకుంటున్నా. ఫేస్బుక్లో అకౌంట్స్ పెరగాలి, యూట్యూబ్లో ఛానల్స్ పెరగాలి. అవి సనాతన హిందూ ధర్మాన్ని, జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ఛానల్స్ అయి ఉండాలి. అందులో ఆడవాళ్ళే ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నా. నేను కూడా ఒక ఆడపిల్లని కాబట్టి స్వార్థంతో అనుకోండి, ఇంకెలాగైనా అనుకోండి, ఆడపిల్లలే పెరగాలి అని కోరుకుంటున్నాను. ఎక్కడా కూడా అండి మన సమాజంలో, మన చరిత్రలో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి ఎవ్వరే ప్రశ్నించినా భారతదేశ చరిత్రలో స్త్రీని కించపరిచిన సందర్భాలు లేవు. అదంతా సృష్టించిన ఒక అభూత కల్పన. ధర్మం మీద దాడి చేయడానికి ఒకే ఒక అస్త్రం స్త్రీ కాబట్టి ఆ స్త్రీని అడ్డు పెట్టుకొని మన ధర్మాన్ని దాడి చేస్తున్నారే తప్ప ఈ రోజు అలాంటి చెత్త మన ధర్మం మీద దాడి చేయడానికి స్త్రీ లేకపోతే జరగదు అనే స్థాయికి దిగజారని వాళ్ళని చూసి నవ్వుకోండి తప్ప వాళ్ళు చెప్పినవి వాస్తవాలను, స్త్రీకి వంటింట్లోనే స్వేచ్ఛ లేదనో, లేకపోతే స్త్రీ భర్తతో పాటే చనిపోయేదనో, చిన్నప్పుడు పెళ్లిళ్ళు చేసేవాళ్ళనో, ఇంకేదో వాళ్ళు చెప్పినవన్నీ నమ్మేసి ఓహో మా ధర్మంలో ఇవన్నీ జరిగాయా, మా ఇంట్లో ఇవన్నీ చెప్పలేదేంటి అనుకునేలాగా పిల్లల్ని తయారు చేయకండి. స్త్రీ విలువ ఏంటి మన చరిత్రలో అనే విషయాన్ని మన పిల్లలకి చెప్పండి. నేటి బాలలే రేపటి పౌరులు. నేను చెప్తాను, నేటి బాలలే రేపటి భారతీయులుగా ఉండాలి. పౌరులేమో అది మీరు, వాళ్ళు భారతీయులు అనే భావజాలంతో ఉండాలి. అది జరగాలి అని అంటే ఖచ్చితంగా ఇంట్లో నుంచే అది నేర్పించండి. అండ్
ఇంకో చిన్న విషయం కూడా ఏంటంటే మనిషి మనిషితో మాట్లాడాలి, మనిషి పుస్తకాన్ని చదవాలి. ఒక వ్యక్తి చదివేటప్పుడు అందులో ఉన్న విషయాన్ని అవగతం చేసుకోవడంతో పాటు చదివి 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 మనలో ఆ భావజాలం పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి పిల్లల్ని పుస్తకాలకు చేరువ చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్, మొబైల్స్ పక్కన పెట్టేసి పుస్తకాలు ఇచ్చేయండి. చిన్నప్పుడు అమ్మలు ఆడవాళ్ళకు ముఖ్యంగా చెప్తున్నా, అన్నం తినిపించేటప్పుడు చందమామ కథలు చెప్తూ తినిపించేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? సెల్ ఫోన్ చేతిలో పెట్టి తినిపించేస్తున్నారు. అందులో వాళ్ళు ఏం చూస్తున్నారో కూడా అనవసరం. ఈమె టక్క 4 ముద్దలు పెట్టేసిందా, అమ్మయ్య వాడు తినేసిందా, అయిపోయింది. ఎందుకు చెప్తున్నాను అంటే చిన్నప్పటి నుంచే మనం వాళ్ళకి ఏం చెప్తూ ఉంటామో వాళ్ళ మైండ్ అలానే ఉంటుంది, అలానే పెరుగుతుంది. ఇది ఒక ఆడవాళ్ళు మాత్రమే చేయగలిగే పని. దీంట్లో మనం మగవాళ్ళని తీసుకురాలేము, వాళ్ళకి చెప్పలేము కూడా. ఎందుకంటే బిడ్డకు అన్నం తినిపించేటప్పుడు మన కథలు చెప్పడం కానీ, స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ దేవుడికి దండం పెట్టుకొని తెల్లు అని చెప్పే విషయం కానీ, నుదుటిన కుంకుమ పెట్టుకొని కానీ, ఒక కూతురికి కానీ కొడుకు కానీ ఒక ఆడపిల్ల తల్లే చెప్పాలి. కాబట్టి ఈ విషయంలో తల్లులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మొబైల్స్కి దూరంగా ఉంచండి, మన సంస్కృతికి దగ్గరగా పెంచండి. ఇది చిన్న రిక్వెస్ట్ అండి. ఎందుకు అనంటే ఈరోజు సగం మంది పిల్లల జీవితాలు నాశనం అయిపోవడానికి సెల్ ఫోన్లే కారణం. వాళ్ళకు కలర్లు ఏవో కూడా తెలవట్లేదట. సెల్ ఫోన్ల దగ్గర నుంచి చూసే పిల్లలకి కలర్లు కూడా గుర్తుపట్టలేకపోతారట. కలర్ బ్లైండ్ వస్తుందట. మనకు తెలుసు, ఇంతే ఉంటాడు, వాడికి సోడా బుడ్డి కళ్ళద్దాలు ఉంటాయి, అయినా వాడి చేతిలో ఫోనే ఉంటుంది. అది వాళ్ళ అమ్మ నాన్నకు గర్వంగా ఉంటుంది. 3 సంవత్సరాల పిల్లల్ని కూడా రేపు మా అమ్మాయి తెలుసా సెల్ ఫోన్ ఇస్తే టప్ప లాకులు ఇస్తుంది, ఆపరేట్ చేస్తుంది, దానికి తెలిసినంత నాకు కూడా తెలియదు వదిన అని చెప్తుంది. నన్ను ఏమి సాధించినట్టో నాకు అర్థం కాదు. మరి ఆ వదిన ఏం చూసి నేర్చుకోవాలో కూడా నాకు తెలియదు. కానీ అదే 3 ఏళ్ళ అమ్మాయి భగవద్గీతలో శ్లోకాలని చెప్తే దాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తారంటే ఈ వదినలంతా కిట్టిపాటు చేసుకునేటప్పుడు కూడా అది గుర్తురాదు. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళని ఏదో తప్పు పట్టాలి, ఆడవాళ్ళు పట్టించుకోవట్లేదనో, ఆడవాళ్లే చేయగలరు అని కదా. ఒక ఆడది మాత్రమే ప్రపంచాన్ని మార్చగలదు. ఈరోజు ప్రపంచ దేశాల యుద్ధాలన్నీ ఒక ఆడవాళ్ళ వల్లే జరిగినాయి, ఆడవాళ్ళ కన్నీళ్ళ వల్లే జరిగినాయి. అది తెలుసుకోవాలి. అది తెలుసుకొని ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టకుండా అధర్మం వైపు పోరాటం చేయడానికి అడుగు ముందుకేస్తే ఎంతటి రాక్షసముకైనా మట్టి కరవక తప్పదు. ఆ విషయాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాం. కిట్టి పార్టీలు చేసుకుందాం మనం. ఎక్కడ అంటే ఏదో ఒక శుక్రవారం లలితా సహస్రనామం చదువుకుంటూ ఒక ఆలయంలో కిట్టి పార్టీ చేసుకుందాం, తప్పేంటి? మనకు కావాల్సింది ఏంటి? నలుగురం రావాలా, మాట్లాడుకోవాలా, ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్కటి తీసుకొస్తే తినాలి, అదే కదా. అలాంటివి ఆడవాళ్ళు చేయడం ద్వారా మనల్ని విమర్శించాలి అనుకునే వాళ్ళకు చెక్ పడడంతో పాటు మనల్ని చూసి 10 మంది అవలంబిస్తారు. ఈ సంస్కృతిని కాపాడడంలో కీ రోల్ పోషించాల్సిన బాధ్యత ఆడవాళ్ళదే. కాబట్టి ఆ దిశగా ఆడపిల్లలు అడుగులు వేయాలి. ఆడపిల్లలు వేసే ప్రతి అడుగుకు అండగా ఆ అమ్మాయికి ఉన్న అన్న, తమ్ముడు, తండ్రి అంతా నిలబడాలి. మీ అండ లేకుంటే ఆడపిల్లలు ఎదగలేరు అని కాదండి, మీ అండ ఉంటే ఇంకా ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యగలరు అని. నాకేంటి నా అన్నున్నాడు, నాకేంటి మా నాన్నున్నాడు అని ఒక ఆడపిల్లకు ఉండే ధైర్యం ప్రపంచంలో మళ్ళీ ఏది ఇవ్వలేదండి. అదైతే వాస్తవం. ఎంత ధైర్యంగా ఉన్నా కూడా నేను తప్పు చేసినా ఒప్పు చేసినా, నన్ను ఎవరైనా ప్రశ్నించినా నన్ను వెనకేసుకొచ్చే మా నాన్నో, మా అన్నో, మా తమ్ముడో ఉన్నాడు అంటే ఇంకా కాన్ఫిడెంట్గా అడుగు ముందుకు వేయగలుగుతుంది. దానికోసం మాత్రమే మీరు సపోర్ట్ చేయండి. వాళ్ళ వేని వాళ్ళని ఎంచుకోనివ్వండి. ఈ దేశం చాలా గొప్పదండి. మళ్ళీ చెప్తున్నాను, మహిళను ప్రతి విషయంలో తల్లిగా భావిస్తూ దైవత్వంతో చూసే ఒక గొప్ప సంస్కృతి. అలాంటి మహిళల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోకండి. మన చరిత్రను వక్రీకరించడానికి సోషల్ మీడియాలో మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ వేసినా కూడా దానికి సమాధానం ఎలా చెప్పాలి అని ప్రిపేర్డ్గా ఉండండి. ఇప్పుడు అక్క చెప్పింది కదా, ఇక వెళ్ళి ఒక ఛానల్ పెడతా, ఆడ జరిగిన విషయాన్ని నేను చెప్పేస్తా, ఇక మాట్లాడేస్తా అంటే అది కూడా తప్పే అన్న, అది కూడా చెప్తాను. మనం ఒక ఛానల్ పెట్టి దాన్ని జాతీయవాదం వైపు, సనాతన ధర్మం వైపు, భారతదేశం గురించి ఆలోచించే వైపు అడుగులు వేయించాలి అంటే ఫస్ట్ అది మనం ఆచరించాలి. మన నరనరంలో ఆ భావన ఉండాలి. ఏదో ఒక 5 నిమిషాలు చావా సినిమా చూడంగానే ఉక్రోషం ముంచుకొచ్చి ఛత్రపతి శివాజీ వారసులం అని చెప్పుకోవడం కాదు. అది టిల్ ఎండ్ దాకా మనకు ఎవడైనా ఎదురుకొచ్చినా సరే బయట నువ్వు నన్ను 10 పోట్లు పొడిచేలోపు నేను ఒక్క పోటైనా పొడుస్తారా బయట అనేది అక్కడ దాకా ఉండాలి. ఆ 10 మందిని చూడగానే ఛత్రపతి శివాజీని మర్చిపోయి ఆ సినిమా ఎమోషన్ చూసి పారిపోవడం కాదు.
ఇప్పుడు ఎందుకు ఉదాహరణ చెప్తున్నా అంటే, ఒక ఛానల్ సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్ ని మనం జాతీయవాదం కోసం ఎంచుకున్నప్పుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ భావజాలం మన నరాల్లో ఉండాలి. ఒక్క క్షణం కోసమో, ఒక్క సమయం కోసమో, లేకపోతే ఒక ఆవేశంతోనో తీసుకునే నిర్ణయం అయి ఉండకూడదు. మొదలు పెట్టాక ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా వెనుకడుగు వేయకూడదు. ఎందుకంటే నిన్ను ఆదర్శంగా తీసుకొని వచ్చే వాళ్ళు వందల్లో ఉంటారు. నీ ఒక్క వెనకడుగు అది నీది కాదు, నిన్ను నమ్మి నీ వెనక అడుగులు వేస్తున్న వందల మందిది. వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని చెరిపేయడానికి కారణమైంది. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, అమ్మాయిలు ముఖ్యంగా, ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని కాపాడే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. మీ తమ్ముడో, మీ అన్నో, ఇంకెవరైనా సరే రాంగ్ రూట్ లో వెళ్తుంటే లాగి కొట్టి ఆపగలిగే శక్తి అమ్మాయిల్లోనే ఉంటుంది. అది మన చరిత్ర చెప్పింది. చరిత్రను ఒక్కసారి తిరిగి చూడండి. ఏ విషయంలోనైనా సరే. చావా సినిమా మీలో చూసారా? ఎంతమంది చూడలేదా? తెలుగులో కూడా వచ్చింది, వెళ్ళి చూడండి. ఛత్రపతి సంభాజీ మహారాజ్ యుద్ధానికి వెళ్ళేటప్పుడు అక్కడ తన భార్య చెప్పే మాటలు, అండ్ 45 రోజుల పాటు ఛత్రపతి సంభాజీ మహారాజ్ని చిత్రహింసలకు గురి చేస్తుంటే తన రాజ్యాన్ని కాపాడుతూ తన మరిదిని రాజుగా ప్రకటించి ముందుకు వెళ్ళాలి. ఏదైతే ఛత్రపతి సంభాజీ మహారాజ్ని చిత్రహింసలు పెట్టారో, ఔరంగజేబ్ సైన్యానికి తిండి దొరక్క, నీళ్లు దాగి బతకలేక వాళ్ళు చచ్చిపోయే పరిస్థితికి తీసుకురాగలిగింది ఆవిడ. అమ్మా, నువ్వు నీ కొడుకు మా చెరలోకి వచ్చారు అంటే మీ మరాఠా సామ్రాజ్యాన్ని వదిలేస్తా అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. నా సామ్రాజ్యం సంతోషంగా ఉండాలి, మీరు మమ్మల్ని తీసుకెళ్ళి ఏ జైల్లో పెడతారో పెట్టుకోండి అంటే ఆమె పేరును మార్చి జైళ్లలో తిప్పుతూ 16 సంవత్సరాలు ఆమె అంతే ఉంది. అరే అయిపోయింది, నాకెందుకు భయ్, నువ్వు నా రాజ్యాన్ని మార్చుకో, లేకపోతే నా మొగుడే పోయిండు, నాకు ఈ ఆశయాలు ఇవన్నీ ఎందుకు, నన్ను నా కొడుకును సుఖంగా బతకనీయడానికి గింత బంగారము, గింత ఏదైనా ప్లేస్ ఇవ్వండి నా అడగలేదు. ఆ వీరత్వం మహిళల్లో ఉండాలి. అది మన చరిత్ర నేర్పించింది. అది మన చరిత్రలో మహిళల ప్రాధాన్యతను చెప్పకుండా వాటిని కనుమరుగు చేస్తూ మన చరిత్రలో ఆడపిల్ల అంటే ఇంకా చాలా రకాల చెప్తూ మనలో అదే మైండ్లోకి తీసుకెళ్ళారు. జోగిని శ్యామలకు మనం ఎంత విలువిస్తాం, ఆవిడకి దండం పెడతాం. కానీ ఇదే దేవదాసి వ్యవస్థని తప్పుడు మార్గంలో మనకే చెప్పడం మొదలుపెట్టినా కూడా మనం ఖండించలేకపోతున్నాం. అసలు నిజంగా రే భయ్, దేవదాసి వ్యవస్థ అంటే మీకు తెలుసా? పురాణ కాలంలో ఎలా ఉండేది? అది బ్రిటిష్ కాలంలో, ఔరంగజేబుల కాలంలో దేవాలయాలను ధ్వంసం చేయడం తర్వాత ఎలా మారింది అది తెలుసుకొని మాట్లాడరా భయ్ అని మనం అనట్లే. నిజమే, ఇదో పాడు వ్యవస్థ మా దాంట్లో ఉండేదంట, మనమే చర్చించుకుంటున్నాం. దేవదాసి వ్యవస్థ దేవుడికి తన మనసును అర్పించి ఆయనకు కావలసిన పూలమాలలు కానీ, ఆ గుడిని శుభ్రం చేయడం కానీ, అక్కడికి కావాల్సిన ప్రసాదాలను కానీ తయారు చేయడానికి కుటుంబాన్ని త్యజించి వచ్చిన ఒక మహిళ గొప్పతనం అది. అది ఎవరో కొందరు మూర్ఖులు మాట్లాడేంత నీచమైనది కాదు. దాన్ని తీసుకొచ్చింది ఈ చెత్త తీసుకొచ్చి మీ దాంట్లో అమ్మాయిలు ఇలా చూస్తారు అని చెప్పడంతో మన మైండ్లో దేవదాసి వ్యవస్థ అనగానే అలానే పెట్టుకున్నాం. మనకు బోనాలు వచ్చాయి అంటే జోగినిలకు శాస్త్రాంగ నమస్కారాలు చేస్తాం. అసలు రాష్ట్రం ఎలా ఉండబోతుంది, మన రాష్ట్ర అప్పుల కుప్ప ఎంతో తెలుసు, మన పాలకుల పరిపాలన ఎంతో తెలుసు. కానీ జోగిని ఏం చెప్తుంది, ఏం జరగబోతోందని చెప్తుందని ఆతృతగా ఎదురు చూస్తాం. అంత గొప్ప వ్యవస్థ అది. దాన్ని కూడా నీరు గారుస్తూ దాని మీద కూడా చెడు ప్రచారం చేస్తుంటే దాన్ని కూడా అడ్డుకోలేని, చరిత్ర తెలుసుకోలేని హీన స్థితిలో మనం ఉన్నాం. తెలుసుకోవడం మొదలు పెట్టండి. నిజంగా చెప్తున్నా, ప్రతి ఊర్లో గ్రంథాలయం ఉందో లేదో నాకు తెలియదండి. ఉంటే మాత్రం ఖచ్చితంగా గ్రంథాలయాల్లోకి వెళ్ళి మన పాత చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, భగవద్గీత, రామాయణం, భాగవతం, ఇవే కాదండి, ఇంతకు మించిన మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. ఏవైతే పుస్తకాలను అడ్డు పెట్టుకొని మనల్ని, మన హిందూ అమ్మాయిల్ని, మన సంస్కృతిని దాడి చేయాలని చూస్తున్నారో ఆ పుస్తకాలను చదవండి. నిజంగా వాళ్ళు ఎంత తప్పుడు నేరేషన్ మనలోకి తీసుకొస్తున్నారు అనే విషయం మనకు తెలుస్తుంది. ఎక్కడా కూడా మన సంస్కృతిలో మన పూర్వం ఆడవాళ్ళను తక్కువ చూడలేదు, చూసిన చరిత్ర లేదు. చూసిన రాజులు బ్రతికినట్టు ఎక్కడా నేను వినలేదు. ఆడదాన్ని చెరపాలని చూసినా, ఆడపిల్లని తప్పుడు చూపు చూసినా, ఆడపిల్లను అవమానించాలనుకున్నా, ఆడపిల్లను కన్నీరు పెట్టించుకోవాలనుకున్నా కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళని మాత్రమే చూశాను. ఆడపిల్ల కన్నీరు పెట్టిన దగ్గర ఆడపిల్ల కన్నీరుకు మూల్యం చూడాల్సిందే అని
మాట్లాడిన ప్రతి రాజు మహనీయుడిగా మారిన సందర్భాలను నేను చూశాను. అంటే ఒక వ్యక్తి రాజుగా మారాలన్నా, రాక్షసుడిగా మారాలన్నా ఆడపిల్లతోనే. ఆడపిల్లను కన్నీరు పెట్టించినోడు రాక్షసుడైతే, కన్నీరు తుడవడానికి ప్రయత్నించిన వాడు రాముడు, దేవుడు అయ్యాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లను ఎక్కడా కూడా చరిత్రలో వక్రీకరించలేదు, తప్పుగా చెప్పలేదు, తప్పుగా చూపించలేదు. ఇదంతా తప్పుడు భావజాలం. మీరు ప్రతిరోజు వెళ్ళి దేవాలయంలో పూజ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ అమ్మకు దండం పెట్టి వెళ్ళండి. మీ ఆవిడకి నేను వచ్చేసరికి లేట్ అయితే నువ్వు తినేసేయని ఒక మాట చెప్పండి. మీ అమ్మాయి అంటే సాయంత్రం వచ్చాక మనం కలుద్దాం రా అని చెప్పండి. మీరు ఎక్కడైతే ఆడపిల్లకు గౌరవం ఇస్తారో అక్కడ ఆటోమేటిక్గా దేవుడు పూజించబడతాడు. ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ మీతోనే ఉంటాయి. ఎందుకంటే డబ్బు కావాలంటే లక్ష్మీదేవి అనుగ్రహమే కావాలి, శక్తి కావాలి అంటే పార్వతమ్మ అనుగ్రహమే కావాలి, చదువు రావాలి అంటే సరస్వతీమాత అనుగ్రహమే కావాలి, మీరు చేసే కోపతాపాన్ని భరించాలంటే భూదేవంతా ఓర్పు కావాలి. మరి ఇన్ని మాటలు ఇంట్లో ఆడమాతను సంతోషంగా ఉంచకుంటే వస్తాయా చెప్పండి? వస్తాయా? గట్టిగా వస్తాయా? మరి కాబట్టి ప్రత్యేకంగా పూజ చేయడానికి ప్రయత్నించకండి. ఇంట్లో ఉండే స్త్రీలను గౌరవించండి. అదే ఖచ్చితంగా మీ ఇంటి సంతోషానికి కారణం అవుతుంది. ఇలా భారతదేశ సంస్కృతిలో ఆడవాళ్ళ గురించి కానీ లేకపోతే భారతదేశ సంస్కృతి గురించి కానీ మాట్లాడమంటే 1 గంట 2 గంటలు కాదండి. అంత గొప్ప చరిత్ర నా భారతదేశానికి మాత్రమే ఉంది. ఎక్కడో 47, 74 ముస్లిం దేశాలు ఉంటే ఒక ముస్లిం ఆడపిల్ల, అన్యమతాలకు సంబంధించిన ఆడపిల్ల తలదాచుకోవడానికి ఎక్కడ ప్లేస్ దొరకలేదండి. నా భరతమాత మాత్రమే ఇచ్చింది. అందులో ఆడపిల్లను మాత్రమే చూసింది. ఆ గొప్ప నేల ఇది. ఈ నేలను ఆక్రమించుకోవడం కోసం, ఈ నేలను ఏమంటారు అపరిశుభ్రం చేయడం కోసం, ఈ నేలలో తమ ప్రాబల్యం చూపించుకోవడం కోసం, ఈ నేల తల్లిని, మన కడుపున పుట్టిన ఆడబిడ్డని అడుగడుగున అవమానించిన చరిత్ర అంటూ తప్పుదోవ పట్టిస్తుంటే వాళ్లకు కనీసం సమాధానం కూడా మనం చెప్పలేని స్థితిలో ఉన్నాం. ఈ స్థితిలో నుంచి మనందరం బయటపడాలి. ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియా వారియర్స్ గా మారాల్సిందే. ఇంకొకరు అడుగుతారు, నువ్వు జర్నలిజం చేసావా అమ్మా అని. నేను అడుగుతా, అనా నిజంగా జర్నలిజం చేసిన వాళ్ళలో ఎంతమంది ఈరోజు జాతీయ భావాన్ని, వాస్తవాలని చెప్తున్నారు? జర్నలిజం చేసిన వాళ్ళే వాస్తవాలను చెప్పాలి అనుకుంటే మళ్ళీ ఔరంగజేబ్ గొప్పోడు, టిప్పు సుల్తాన్ గొప్పోడు, బ్రిటిషోడు గొప్పోడు అని చదువుకోవాల్సి వస్తుంది. నేను జర్నలిజం చేయలేదన్నా. సమాజంలో జరిగే తప్పుని నిజాయితీగా చూపించే ధైర్యం అనే ఒక పుస్తకాన్ని చదివాను. కాబట్టి ప్రతి ఒక్కరు జర్నలిజం చేయవలసిన లేదు. జీవితంలో మన ముందు కళ్ళ ముందు జరుగుతున్న తప్పును తప్పుగా చూపించే ధైర్యం ఉన్న ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ అన్న. కాదని ఎవరైనా అంటే నువ్వు జర్నలిజం చేసి సాధించింది ఏంటి అని అడగండి. ఎందుకంటే సోషల్ మీడియా వారియర్స్కి వచ్చే మెయిన్ ప్రాబ్లం అది. ఎక్కడైనా ఒక సంఘటన జరిగినప్పుడు మనం వెళ్తే మనల్ని ఎలా చేయరు, ఎక్రిడేషన్ ఉందా, ఐడి కార్డు ఉందా అని అడుగుతుంటారు. ఎక్రిడేషన్ ఐడి కార్డు ఉన్న వాళ్ళకంటే అన్న ఇక్కడ జరిగిన వాస్తవం ఏందనేది మాకంటే గొప్పగా ఎవరు చెప్పరు. కాబట్టి నిజాలని చెప్పే వాళ్ళని ఎంకరేజ్ చేయండి అనేది చెప్పండి. వాళ్ళు అక్రిడేషన్ ఇంకొకటి అడగంగానే అక్కడి నుంచి వెళ్ళిపోకండి. అన్నా ఎందుకు తెలుసుకోకూడదు? నేను ఈ దేశంలోనే పుట్టినా కదా. ఏదైనా సంఘటన జరిగినప్పుడు తెలుసుకునే హక్కు నాకు కూడా ఉందన్న. ఒక పేపర్ చూపించే, ఒక ముక్క చూపిస్తే కాదు, నాకు కూడా ఉంది అని వాళ్ళకి చెప్పండి. అప్పుడు సోషల్ మీడియా వారియర్స్ అంటే ఎంత బలమైన వాళ్ళు అనేది తెలుస్తుంది. వాళ్ళకు క్వశ్చన్ ఏంటంటే, అరే ఇగో యూట్యూబ్ వాళ్ళని ఇక్కడ ఎలా చేయనియట్లేదట, ఒక ఇన్ఫ్లుయెన్సర్ని ఇక్కడ ఎలా చేయనియట్లేదంట అనగానే ఎందుకు వెళ్ళిపోవాలన్నా? ఈరోజు నిజంగా కూడా ఆర్టికల్ 317 రద్దు చేయడం వల్ల ఏం జరుగుతుంది? సిఏఏ గురించి కానీ, యూసీసీ గురించి కానీ, పశ్చిమ బెంగాల్లో షేక్ షాజహాన్ లాంటి మూర్ఖుడి గురించి కానీ ఒక సోషల్ మీడియా మాత్రమే చూపించింది. అంత గొప్పది సోషల్ మీడియా. దాన్ని ఎవ్వరు చిన్నతనం చేయాలని చూపించినా భయపడకండి. ఇంకోటి, నేను 6 సంవత్సరాల ఒక శాటిలైట్ ఛానల్స్ వర్క్ చేసిన న్యూస్ ప్రజెంటర్గా, యాంకర్గా, నేను స్ట్రింగ్ ఆపరేషన్స్ కూడా చేశాను. ఎమ్మెల్యేలకు సంబంధించి చాలా చేశా. బట్ 6 సంవత్సరాల నా కెరియర్లో ఈ సంవత్సరంన్నరలో నా కెరియర్ ఇచ్చిన తృప్తి ఎప్పుడూ ఇవ్వలేదన్నా. నిజంగా చెప్తున్నా. ఈ తృప్తి ముందు అంతా బలాదు. శాటిలైట్ ఛానల్స్కి సంబంధించి ఇయర్లీ ఒకసారి అవార్డులు ఇస్తారు, పిలుస్తారు, న్యూస్ ప్రజెంటర్లను గుర్తుపడతారు. టెంపుల్స్కి వెళ్ళంగానే గాడ్ చూపించగానే పక్కదారిలోంచి చూపించి దర్శనం చేపిస్తారు. అవన్నీ పక్కన పెడితే అక్కడ మేకప్ వేసుకున్నా, ఒక బ్లేజర్ వేసుకున్నా, బొట్టు పెట్టుకోవద్దంటే బొట్టు పెట్టుకున్నా కూడా తప్పే. బ్లేజర్ వేస్తే బొట్టు పెట్టడం ఏందమ్మా? గలీజ్గుంటుంది, అట్లా చదవకూడదు. నువ్వు న్యూస్ ప్రజెంటర్వి. అరే నేను చెప్పాలనుకున్న వార్తలో పవర్ ఉండాలి, ఆ వార్తను చూసిన 10 మందిలో మార్పు ఉండాలి. కానీ నా అంగ ప్రదర్శనకి ఒక
ఏమంటారు సినీ యాక్టర్ కి న్యూస్ ప్రెసెంటర్ కి తేడా లేకపోవడం ఏంటన్నా నాకు అర్థం కాదు. యాక్టింగ్ చేయట్లే, నేను వాస్తవాలను చెప్పాలనుకుంటున్నా. దానికి నేను బొట్టు పెట్టుకోకపోవడము, నేను బ్లేజరే వేసుకోవాలంటాము, లేకపోతే మీరు చెప్పినట్టే మాట్లాడాలి అనడము, ఇవన్నీ ఈ 1 ఇయర్లో వాస్తవం ఏదైనా సరే ఆ వాస్తవాన్ని చెప్పడంలో నేను పొందిన తృప్తి అయితే అంతకుముందు కెరియర్లో దానికంటే 100 రెట్లు ఎక్కువ. అదైతే నిజంగా చెప్తున్నాను. ఈరోజు జర్నలిస్ట్ నవతగా చాలామంది గుర్తించారు, ఈ వేదిక మీద నాకు స్థానం కల్పించారు అంటే అది సోషల్ మీడియా వల్ల మాత్రమే, నాకు సోషల్ మీడియా ఇచ్చిన గౌరవం మాత్రమే. కాబట్టి నిజంగా సోషల్ మీడియా చాలా గొప్పదన్న. ఒక్కసారి దాన్ని అస్త్రంగా మార్చుకొని చూడండి, మీరు ఎంత గర్వపడతారు అనేది. అండ్ ప్రతి ఇంట్లో ఒక ఆడబిడ్డని అనండి, ఆడబిడ్డను రాణి రుద్రమలాగా పెంచండి. మీరు పెంచవసరం లేదు, ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళందరికీ అవే లక్షణాలు ఉంటాయి, కానీ భయపెట్టకండి. ఎవరైనా సరే మీ ఆడబిడ్డలు ఏం చేస్తారని భయపడవసరం లేదన్నా. ఒకటి మాత్రం చెప్తున్నా, వాడేమన్నా చేసేలోపు మా పంటితో ఖచ్చితంగా వాడి కొడుకు వాడి రక్తం అయితే చూసి వస్తాం. గంధ ధైర్యం ఇక్కడ ఆడపిల్లలకు ఉంది, అది జరుగుద్ది. కాబట్టి ఇక ఇంతకంటే ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఇంకా చెప్పినా కూడా మళ్ళీ మీ అందరికి బోరు కొడుతుందేమో అనిపిస్తుంది. నేను మాట్లాడిన మాటలన్నీ కరెక్ట్గానే అనిపించాయన్నా, ఏమన్నా తప్పు మాట్లాడాను? సో మీరంతా ఒక చిన్న ప్రమాణం అన్న, ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఆ సంఘటనని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేదాకా అలు పెరగని ఒక జాతీయవాద జర్నలిస్ట్గా సోషల్ మీడియా వేదికగా మారతామని ఒక చిన్న మాటను కోరుకుంటున్నాను. మారతారా అన్న? ఒకసారి గట్టిగా మాటతో. అండ్ ప్రతిరోజు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు మీరు ఎటు వెళ్తున్నారు, మళ్ళీ ఎన్ని గంటలకు వస్తారు, ఈ 2 ముక్కలు కూడా చెప్పెళ్ళండి అన్న. ఎందుకంటే మీరు వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటారు. అదే మీరు స్త్రీలకు ఇచ్చే మొదటి గౌరవం అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. అది కూడా కంపల్సరీ చేయండి, చేస్తారు అని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే ముందున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలన్నా. చాలా 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 సంతోషంగా ఉంది. నా భావాలను వినడానికి నా ఛానల్ ప్రేక్షకులే కాదు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఇంతసేపు నేను చెప్పినా కూడా వింటూనే ఉన్నారు అని అంటే మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. మరొకసారి సమాచార భారతి టీం అందరికీ అన్న, మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.